అదుపు తప్పడానికి ఎంతసేపు అండి? తప్పు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ తాను తప్పు చెయ్యకుండా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆడదాన్ని స్వీకరిస్తే ధర్మపత్నిగా చావో రేవో ఆమెతోటే. అనుకూలవతి అయిందా జన్మ పండింది, కాదా జన్మ పండింది, వైరాగ్యం వచ్చింది. 2 రకాలుగాను జన్మ పండవలసిందే తప్ప ఇంకొకలా మాట్లాడకూడదు. అందుకే అత్యంత హీనాతిహీనమైనటువంటి సంస్కారం ఏది అంటే తన భార్య పైన 3వ వ్యక్తికి నేరం చెప్పడం. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భార్య మీద పురుషుడు వేరొకరికి నేరం చెప్పడానికి వీల్లేదు. తన భార్యని పరపురుషుడి దగ్గర పొగడడానికి వీల్లేదు. వారు చాలా పెద్దలు, సంస్కారవంతులు, ఆమెకి తండ్రి వంటి వారైతే మాత్రమే పొగడాలి తప్ప అన్య పురుషుల దగ్గర మా ఆవిడండి అని మాట్లాడకూడదు. ఆమె ఎటువంటిదైనా సరే తను భరించాలి. అలా భరిస్తాడు కాబట్టే భర్త భరించి ఆమెకి కీర్తి కట్టబెట్టాలి తప్ప ఆమెకి అపకీర్తి వచ్చేటట్టు తాను ప్రవర్తించకూడదు పురుషుడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి చెలియలి కట్ట ఆడది కానీ మగవాడు కానీ కామమునందు ధర్మమును తప్పరు. ధర్మము చెలియలి కట్ట. ఎవడు తాళి కట్టాడో వాడితోడిదే జీవితం, ఎవరికి తాళి కట్టాడో ఆమెతోడిదే జీవితం, అంతే. ఇక ఆ చూపు వేరొకరి యందు ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క భార్య యందే కామదృష్టి, అది చెలియలి కట్ట. అది దాటితే ఎంత ఉపద్రవాలు వస్తాయో చూపిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆర్ష సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నవలల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు అందించిన మహాపురుషుడు విశ్వనాథ వారు. లోకంలో సామాన్య ధర్మములు అని విశేష ధర్మములు అని 2 ఉంటాయి. సామాన్య ధర్మములు అన్న మాటకు అర్థం ఏమిటంటే మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడు చెయ్యాలి. కొన్ని విశేష ధర్మములు ఉంటాయి. ఆ విశేష ధర్మములు జన్మచేత ఏ కులంలో పుట్టాడు, ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నాడు, ఈ 2 చేత విశేష ధర్మం ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి విశేష ధర్మం అత్యంత ప్రధానమైంది సంధ్యావందనం. బ్రాహ్మణుడికే కాదు, యజ్ఞోపవీతం ఉన్న ఎవరికైనా. అలాగని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే కదండి యజ్ఞోపవీతం ఉంటుంది. అందుకని 4వ వర్ణం వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదా అంటే ఏమీ చెయ్యక్కర్లేదని విడిచిపెట్టలేదు. స్కాంద పురాణంలో సూర్య భగవాను ఉద్దేశించి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత పూజామందిరంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి చదవాలి. అది సంధ్యావందనంతో సమానం 4వ వర్ణం వాళ్ళకి. తప్పించి ఎవరినీ ధర్మం నుంచి మినహాయించరు. సామాన్య ధర్మము అందరినీ ఉద్దేశించుంటుంది. ప్రతి మనుష్యుడు పాటించాలి సామాన్య ధర్మం. సామాన్య ధర్మములలో అత్యంత గొప్పది ఏది అంటే అహింస. అహింసా పరమో ధర్మ. కానీ అహింస అన్న మాటని వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి. అంతేకాని అహింస అన్న మాటని రకరకాలుగా అన్వయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అహింస పాటించడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో అసలు ఏ ప్రాణిని చంపవద్దు, అప్పుడే అహింస అని నేను అన్నాను అనుకోండి, అసలు ఈ మాట నేను చెప్పినప్పుడు చాలా ప్రాణులు చచ్చిపోతాయి. నేను ఈ మాట మైక్లో చెప్పినప్పుడు ఈ ధ్వని తరంగాలకి కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అప్పుడు ఇంకా పూర్తి అహింస పాటించండి, ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. అందుకే వేదము అహింస అన్న మాటని అద్భుతంగా అన్వయం చేస్తుంది. గృహస్థుకైతే హింస కొంతవరకు అనుమతిస్తుంది. వంట చేసుకునేటప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతాయి, ఇల్లు తుడిస్తే చచ్చిపోతాయి. సన్యాసి అస్సలు ప్రాణిహింస చేయడానికి వీల్లేదు. అందుకే సన్యాసి వంట చేసుకోకూడదు, అగ్నిహోత్రంతో సంబంధం ఉండకూడదు. అగ్ని సంబంధం విడిచిపెట్టేస్తాడు కాబట్టే సన్యాసి శరీరం పడిపోయిన తర్వాత కూడా శరీరాన్ని దహించకూడదు, దాన్ని భూస్థాపితం చేస్తాడు. చేసి దాని మీద తులసి చెట్టు పెడితే బృందావనం అనాలి, శివలింగం పెడితే అధిష్టానం అనాలి. అంతే తప్ప సమాధి అన్న మాట వాడకూడదు. సమాధి అన్న మాట సన్యాసికి ఉండదు. సన్యాసి శరీరాన్ని భూస్థాపితం చేస్తే దాని మీద తులసి చెట్టు పెడతారు, పెడితే బృందావనానికి వెళ్ళామనాలి. మహాత్ములైనటువంటి వారు లోపల నుంచి ఇప్పటికీ ఎవరు వచ్చారో తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనం ఉంది. ఆ బృందావనం దగ్గరికి ఆయనకి అత్యంత ముఖ్యమైన అంతేవాసులు పై ఊరు నుంచి వస్తున్నప్పుడు ఆయన లోపల నుంచి తెలుసుకుంటారు వస్తున్నారు వాళ్ళని.
ఇప్పటికీ ఆ ప్రజ్ఞ అలాగే ఉంటుంది. అందుకే పరమాచార్య స్వామి వారి దగ్గర ముఖ్యమైన అంతేవాసులైన భక్తులు ఎవరైనా వెడితే పేరు చెప్తారు. కాకినాడ నుంచి కోటేశ్వరరావు గారు వచ్చారు స్వామి అంటారు. ఎందుకంటారు అంటే స్వామి వింటారు, పరాకు పడతారు, ఓ వచ్చాడనమాట వీడు అని ఆయన తన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అటువంటి స్థాయిని పొందిన మహాపురుషులకి పైన తులసి కోట కానీ శివలింగం కానీ ఉంచుతారు. భగవాన్ రమణులకు శివలింగం ఉంచారు, అధిష్టానం అంటారు. అలాగే శృంగేరిలో చాలా చోట్ల అధిష్టానాలు ఉంటాయి. గురువుల యొక్క శరీరాల్ని ఉంచేసినటువంటి ప్రదేశం పైన శివలింగములు పెట్టి ఉంటాయి. ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి గురువుగారు వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇప్పటికీ శృంగేరిలో ప్రాతకాల పూజ అయిపోగానే శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు ఖచ్చితంగా వెళ్ళి గురువుగారుల అధిష్టానాలన్నిటికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి లోపలికి వెడితే తప్ప ఎవ్వరితో మాట్లాడరు. గురువుగారికే నమస్కారం. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో గురుపాదుకలు పెడతాయి. అన్నీ గురుపాదుకలకి చెప్పి గురుపాదుకలకు నమస్కరిస్తారు. అంత గురుభక్తితో ఉంటారు. కనుక కొన్ని విశేష ధర్మములు, కొన్ని సామాన్య ధర్మములు. అహింసా పరమో ధర్మ, ఇది అందరికీ అన్వయం అవుతుంది. ఎవరో కొంతమందికి అన్వయం అయ్యేది కాదు. అహింస తర్వాత మళ్ళీ అంత గొప్పది ఏది అంటే ప్రత్యుపకారం. ఉపకారం చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఉపకారం చెయ్యడం. అలా చెయ్యడంలో తొట్టుపాటు ఉండకూడదు. నేను చెయ్యనా అన్న ఆలోచన రాకూడదు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ ముందుండాలి. అలా కానీ చేయకపోతే ప్రాయశ్చిత్తం లేని ఏకైక దోషం అదొక్కటే. వేదంలో ప్రాయశ్చిత్త కాండ అనే ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. ఏదైనా ఓ తప్పు చేస్తే దానికి ఓ ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ఆ ప్రాయశ్చిత్తం చేస్తే ఆ దోషం పోయింది అని. ఏదో పిలక లేదనుకోండి, పిలక పెట్టుకోకుండా ఎవరో గుడ్డు చేయించేసుకున్నాడు. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే మళ్ళీ జుత్తు పుట్టి పిలకొచ్చే వరకు దర్భ కట్టుకోవాలి, అప్పుడు అది ప్రాయశ్చిత్తం. అలా ప్రాయశ్చిత్త కాండ అంటారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది. ఉపకారం చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడంలో అలసత్వం వహించి అవతల వాడికి మళ్ళీ ఉపకారం చెయ్యకపోతే దానికి మాత్రం ఇక ప్రాయశ్చిత్తం లేదు. వేదాంతర్గతమైనటువంటి రహస్యాల్ని శ్రీరామాయణం ప్రకాశింపచేసింది. సుందరకాండలో మహర్షి ప్రత్యుపకారము కృతజ్ఞత దీని గురించి చెప్తే, కిష్కింధకాండ చివరి భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మఘ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. కృతఘ్నుడు అంటే ఎవరంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞునికి నిష్కృతి లేదు. ఎవరికి ఉంది? బ్రహ్మఘ్నీచ, బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది. చోరే, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతభగ్నం చేసినటువంటి వాడికి ఉంది, వ్రతభంగం చేసిన వాడికి. కానీ ఒక ఉపకారాన్ని పొంది ఆ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడంలో తడబడి అలా ప్రత్యుపకారం చెయ్యని వాడికి కృతజ్ఞో నాస్తి నిష్కృతి, నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతజ్ఞత అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు అలవాటు చేసుకోవాలి, లేకపోతే భయంకరమైన దోషం వచ్చి పడిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో చెప్పిస్తారు మహర్షి, కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి అంటారు. ఇది ఎక్కడి ఈ శ్లోకం అంటే, ఈ శ్లోకం ఏ సందర్భంలో వచ్చింది అంటే, స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు సముద్రం మీద. పిబర్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశీష మహాకపి అన్నారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు ఆయన. వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు కింద నుంచి. హనుమ వెడుతున్నారు. అది ప్రత్యుపకారము అన్న మాటకి ఎక్కడి వరకు ఆలోచించాడంటే, తన కడుపులో పడిపోయి ఉన్నటువంటి మైనాకుడితో చెప్పాడు, నా దగ్గర ఉన్నవి ఉప్పు నీళ్లు, నేను పైకి లేవకూడదు, నేను పైకి లేస్తే సృష్టి ధర్మాన్ని అతిక్రమించినట్టు. సముద్రానికి ఈశ్వరుడు చెలీలి కట్టని విధించాడు.
చెలియలి కట్ట అంటే అది దాటగలిగిన, సముద్రం అంతా పొంగితే దాటేస్తుంది చెలియలి కట్టని, కానీ దాటదు. ఒక గోనె బస్తాలో ఒక వ్యక్తిని కట్టేస్తే వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో అలా చెలియలి కట్ట దగ్గరికి కెరటములు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఈ చెలియలి కట్ట అన్న పేరుతోటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన నవల రాశారు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ కామమునందు ధర్మము చెలియలి కట్ట. అదుపు తప్పడానికి ఎంతసేపు అండి? తప్పు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ తాను తప్పు చెయ్యకుండా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆడదాన్ని స్వీకరిస్తే ధర్మపత్నిగా చావో రేవో ఆమెతోటే. అనుకూలవతి అయిందా జన్మ పండింది, కాదా జన్మ పండింది, వైరాగ్యం వచ్చింది. 2 రకాలుగానూ జన్మ పండవలసిందే తప్ప ఇంకొకలా మాట్లాడకూడదు. అందుకే అత్యంత హీనాతిహీనమైనటువంటి సంస్కారం ఏది అంటే తన భార్య పైన 3వ వ్యక్తికి నేరం చెప్పడం. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భార్య మీద పురుషుడు వేరొకరికి నేరం చెప్పడానికి వీల్లేదు. తన భార్యని పరపురుషుడి దగ్గర పొగడడానికి వీల్లేదు. వారు చాలా పెద్దలు, సంస్కారవంతులు, ఆమెకి తండ్రి వంటి వారైతే మాత్రమే పొగడాలి తప్ప అన్య పురుషుల దగ్గర మా ఆవిడండి అని మాట్లాడకూడదు. ఆమె ఎటువంటిదైనా సరే తను భరించాలి. అలా భరిస్తాడు కాబట్టే భర్త భరించి ఆమెకి కీర్తి కట్టబెట్టాలి తప్ప ఆమెకి అపకీర్తి వచ్చేటట్టు తాను ప్రవర్తించకూడదు పురుషుడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి చెలియలి కట్ట ఆడది కానీ మగవాడు కానీ కామమునందు ధర్మమును తప్పరు. ధర్మము చెలియలి కట్ట. ఎవడు తాళి కట్టాడో వాడితోడిదే జీవితం, ఎవరికి తాళి కట్టాడో ఆమెతోడిదే జీవితం, అంతే. ఇక ఆ చూపు వేరొకరి యందు ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క భార్య యందే కామదృష్టి, అది చెలియలి కట్ట. అది దాటితే ఎంత ఉపద్రవాలు వస్తాయో చూపిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆర్ష సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నవలల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు అందించిన మహాపురుషుడు విశ్వనాథ వారు. కాబట్టి సముద్రము పైకి లేవకూడదు. సముద్రం పైకి లేచిందనుకోండి, హనుమకి స్వాగత సత్కారాలు చేద్దామని సమస్త ప్రాణికోటి దెబ్బతింటుంది. అందుకని ఆయన లేవకూడదు. పైగా పైకి లేచిన తన దగ్గర ఉన్నది ఉప్పు నీరు, అర్ఘ్యపాద్యములను ఎలా ఇస్తాడు? అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అహం ఇక్ష్వాకునాధేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద హనుమ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైనటువంటి సగరులు ఈ భూమి మీద గోతులు పెడితే 60,000 మంది అందులోకి వచ్చి చేరిన నీరు సాగరములని పిలువబడ్డాయి. అప్పుడు వచ్చింది సముద్రం. నేను ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభువు అయిన సగరుడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో ఉండగా ఆయన భార్యని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వెడుతున్నవారు స్వామి హనుమ. కాబట్టి ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కనుక ఆ రాముడి బాధ తీర్చడానికి హనుమ వెడుతున్నారు. కాబట్టి ఆయనకి ఉపకారం నేను చెయ్యాలి. ఎక్కడది స్మరించాడో చూడండి ప్రత్యుపకారానికి. మహర్షి ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, తిర్యగూర్ధ్వమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పక్కలకి పెరగలవు, పైకి పెరగలవు, కిందకి పెరగలవు. పైగా నువ్వు పడిపోయి లోపల ఉండిపోయావు. ఇక పైకి రాలా పడిపోయినప్పటి నుంచి. ఎందుకు పైకి రాలేదంటే పాతాళస్య ప్రమీయస్య ద్వారమౌవృత్య తిష్టసి. పాతాళానికి బిలం ఉంది, దానికి అడ్డంగా పడిపోయింది మైనాక పర్వతం. ఆ పర్వతం అడ్డంగా పడింది కాబట్టి ఇక రాక్షసులు పాతాళ లోకం నుంచి పైకి రాలేరు. అప్పటి నుంచి ఇంక అది పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది ఆ పర్వతం. ఇన్నాళ్ల నుంచి నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎందుకని అంటే
నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్న హనుమకి మనం సత్కారం చేయకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. నిజంగా కృతజ్ఞత అన్న మాట అంటే, పరోపకారం అంటే ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము కాశీపట్టణానికి వెళ్ళాము. కాశీపట్టణంలో మాకు చాలా ఉపకారం చేశారు. యాత్ర చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే, వాళ్ళింట్లో శుభకార్యం జరుగుతోంది అని తెలుసుకుంటే, ఆయన పిలవకపోయినా సరే అక్కడికి వెళ్ళి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి వచ్చేవారట. కొంత జపం చేసి ఆ జప ఫలితాన్ని ధారపోస్తూ. అంత ప్రత్యుపకార బుద్ధి. వాళ్ళ ఇంట్లో ఫలానా అప్పుడు నేను అన్నం తిన్నాను రా, మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆశీర్వచనం చేసి రావాలని వెళ్ళేవారట. అంతటి ప్రత్యుపకార బుద్ధితో ఉంటారు మహాత్ములు. కాబట్టి ఇప్పుడు నువ్వు పైకిలే అన్నాడు పర్వతాన్ని సముద్రుడు. ఇప్పుడు మైనాక పర్వతం పైకి లేచి, ఆ పైకి లేస్తే వస్తున్నారు హనుమ. అదేం సూర్యోదయ సమయం. బంగారు శిఖరాలతో పర్వతం పైకి లేస్తే లేత కిరణములు పడినప్పుడు ఎలా మెరిసి చుట్టూ పచ్చటి వలయం ఏర్పడుతుందో మీరు ఊహించవచ్చు. అంత అందంగా కనపడుతోంది. పైగా చక్కటి కందమూలాలు, తేనెపట్లు, చెట్లు అన్నీ కనపడుతున్నాయి. ఒక వానర ఉపాధికి అది ఆకర్షణీయం, దిగాలనిపిస్తుంది. కానీ ఆయన అన్నారు, మధ్యేలవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతాలు పైకెందుకు వచ్చాయి అంటే, రామకార్యం మీద వెడుతున్న నన్ను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది, నేను ఆకర్షింపబడను అని ఉరసాపాతయామాస జీమూత మివమారుత. తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు పర్వత శిఖరములు చూర్ణములై సముద్రంలో పడిపోయాయి. అప్పుడు మనుష్య రూపాన్ని పొంది మైనాకుడు ఆకాశంలో నిలబడ్డాడు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు మహర్షి. శ్రీమాన్ అంటుంటారు సుందరకాండలో, అదో అద్భుతం. అప్పుడప్పుడు మహర్షి శ్రీమాన్ అంటుంటారు. శ్రీమాన్ అంటే దానికి అర్థం ఏమిటి అంటే, పరులకు ఉపకారం చేయడంలో దక్షత ఉన్నవాడు, వెడుతున్న కార్యాన్ని మర్చిపోనివాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు. ఆ సందర్భంలో గుణము ఆవిష్కృతమైతే కీర్తించడానికి శ్రీమాన్ అన్న శబ్దం వేస్తూ ఉంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు సరస్వతో మాట్లాడుతున్నప్పుడు. అందుకని అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మైనాకుడు ఆకాశంలో నిలబడితే శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అయినటువంటి ఆ మైనాకుడు నిలబడ్డాడు. ఏమిటి శ్రీమాన్ అంటే, ఆయనకి రెక్కలు ఉన్నాయి. ఆయనకి రెక్కలు ఉన్నా పూర్వకాలంలో పర్వతములు రెక్కలతో ఎగిరి అన్ని చోట్లకి వెళ్ళి దిగుతుంటే జననష్టం జరుగుతోందని ఇంద్రుడితో ఫిర్యాదు చేస్తే, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి పర్వతములన్నిటికీ కూడా రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు భయపడిపోయి ఎగరలేకపోతే, రెక్కలుండి ఎగరలేకపోతే వాయుదేవుడిని ఆశ్రయించాడు స్నేహితుడు కనుక. వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. కాబట్టి ఆయన పైకి రాడు. ఎందుకంటే పైకి వస్తే ఇంద్రుడు ఇక్కడ ఉన్నావా అని రెక్కలు కత్తేస్తాడు. ఇంద్రుడికి తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు ఊరుకున్నాడంటే, రెక్కలు కత్తిరించకుండా ఊరుకుంటే నా భయానికి ఎలాగో పైకి రాడు, కదలకుండా పడి ఉంటాడు. కింద నుంచి రాక్షసులు పైకి రారు, అడ్డంగా పడ్డాడుగా, ఊరుకుందాం అని ఊరుకున్నాడు. అందుకనే ఆయన పైకి లేవడు. భయం. రెక్కలు ఉన్నాయి కానీ భయం. రెక్కలు ఉండి పైకి లేవక భయంతో బ్రతుకుతున్నవాడు ఇవాళ పైకి వచ్చాడు. ఎందుకు పైకి వచ్చాడు? 2 కారణముల చేత పైకి వచ్చాడు. ఒకటి, సముద్రుడు చెప్పాడు పైకి వెళ్ళమని. తనకి ఆశ్రయం ఇచ్చినవాడు సముద్రుడు. ఆ సముద్రుడు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ప్రవాహాన్ని అక్కడ తీసేశాడు అనుకోండి, మైనాకుడు పైకి వచ్చేస్తాడు. తన కడుపులో పెట్టి దాచుకున్నాడు ఆశ్రయం ఇచ్చి. తన కడుపులో పెట్టి ఆశ్రయం ఇచ్చి దాచుకున్నవాడు ఇవాళ తనను ఒక ఉపకారం అడిగాడు. తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం తనకి ధర్మమా కాదా? ఏమయ్యా, నేను పైకి లేస్తే మరి ఇంద్రుడు చూసిన రెక్కలు కత్తిరించేస్తే పోతే పోని. ఇంతకుముందు రెక్కలు కాపాడుకోవాలనుకున్నాడు, ఇప్పుడు పోతే పోని రెక్కలు అన్నాడు. ఎందుకని? నేనిప్పుడు పైకి లేస్తే ఏకకాలమునందు ఇద్దరికి ప్రత్యుపకారం జరుగుతుంది. ఒకటి, సముద్రుడికి నేను ఆయన గర్భంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. 2, ఇత పూర్వం నేను కష్టంలో ఉన్నప్పుడు వాయుదేవుడు నన్ను ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు.
ఇప్పుడు ఆ వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ ఆకాశం మీద వెడుతున్నారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు హనుమకి ఆతిథ్యం ఇస్తే ఆ వాయువుకి ఆతిథ్యం ఇచ్చినట్టే. కాబట్టి రెక్కలు పోతే వచ్చిన నష్టమే ఉంది. ఇద్దరికి ఏకకాలంలో ప్రత్యుపకారం చేయడం మానేసి సముద్రంలో దాక్కుని రెక్కలు దాచుకునే కన్నా ప్రత్యుపకారం చెయ్యడంలో నా రెక్కలు తెగిపోయినా పర్వాలేదు, పైకి లేచిపోతానన్నాడు. ఆర్షధర్మాన్ని పాటించాడు. ఈ ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడే, ఇది గొప్పతనం. అందుకు శ్రీమాన్ మహర్షి ఒక మాట అన్నారంటే అంత గంభీరంగా మాట్లాడతారు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు పైకి లేచి ఆయన అన్నాడు, కృతేచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన. సముద్రం నాకు చెప్పిందయా నీకు ఆతిథ్యం ఇమ్మని. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యవడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రధానమైన విశేషం. కాబట్టి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సముద్రుని పనుపున నేను వచ్చాను. కాబట్టి నువ్వు ఇక్కడ దిగు, కాసేపు విశ్రాంతి తీసుకో, అదిగో అక్కడ కందమూలములు ఉన్నాయి, చక్కగా తిను, మళ్ళీ లేచి వెళ్ళిపో అన్నాడు. ఎవరి ధర్మం వాళ్ళది, అది తమాషా. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం పారుష్యం ఉండదు, ఎంత చక్కగా మాట్లాడతారో. అందుకే హనుమని ఉపాసన చేస్తే చక్కగా మాట్లాడడం వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే అన్నారు. నేను ప్రతిజ్ఞ చేశాను, రామబాణం వెళ్ళినట్టు వెళతానని. అవతల పొద్దు కుంగిపోతోంది, నేను ఆగకూడదు, వెళ్ళిపోవాలి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. ఇలా చెయ్యి వేసి వెళ్ళిపోయారు. చూడండి, తమాషాగా ఓ మాట అంటారు, కొద్దిగా మజ్జిగ తాగేళ్ళంటే మీరు భోజనం పెట్టినట్టు మీ ఖాతాలో వేసేసాను అంటారు. అవతల వాడు ఎంతో తృప్తి చెందుతాడు. ఇప్పుడు నేను తాగనండి అందరూ, మీరు భోజనం పెట్టినట్టు వేశాను మీ ఖాతాలో, నన్ను వెళ్ళనివ్వండి అంటారు. అంటే మాట యందు మర్యాద. ఆ మర్యాదకి ప్రసిద్ధి ఎవరంటే రామచంద్రమూర్తి. మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా అంటారు స్వామి హనుమ రాముణ్ణి ఉద్దేశించి. మర్యాదా పురుషోత్తముడైన ఆ మర్యాదయే స్వామి హనుమది. అందుకే ఆయన కూడా అంత అందంగానూ మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట చిత్రం ఏమిటంటే, ఉపకారం చేద్దామని మైనాకుడు పైకి వచ్చాడు, హనుమ వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు, మైనాకుడు పైకి లేచాడు. ఇప్పుడు రెక్కలు కత్తిరించచ్చుగా, లేచిపోయాడు కాబట్టి సముద్రానికి ద్వారం దగ్గర నుంచి చూసి అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. హిరణ్యనాభ శైలేంద్ర, బంగారు శిఖరములు కలిగినటువంటి ఓ మైనాక పర్వతమా, ఎంతో సంతోషించాడు. అతిథి పూజ అంత గొప్పగా ప్రత్యుపకారం చెయ్యడానికి రెక్కలు పోతాయేమో అని కూడా భయపెడకుండా నువ్వు పైకొచ్చి నిలబడ్డావు కనుక నీ యొక్క ప్రవర్తన చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. నీ రెక్కలకి ఏమీ అపకారం జరగదు, ఎలా ఉన్నావో అలాగే సంతోషంగా ఉండు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడానికి కృతజ్ఞతాబుద్ధితో నిలబడినంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. శ్రీరామాయణం మనకి నేర్పేది ఏమిటి అంటే, కృతజ్ఞతాబుద్ధితో ప్రత్యుపకారానికి సిద్ధపడినటువంటి వ్యక్తికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా సిద్ధిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా మనవి చేస్తుంటా, ఎంత పూజ చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అన్న మాట కన్నా ధర్మాన్ని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం పరిపుష్టంగా కలుగుతుంది. పూజ చెయ్యవద్దని నేను అన్ను, కానీ అన్నిటికన్నా గొప్పది ఏది అంటే, అసలు ధర్మము అన్న మాట యందు ఏది మనుష్యుడు పొంది ఉండాలో అటువంటి లక్షణములను కలిగి ఉండడం, అటువంటి ఆచారము అంటే అటువంటి ప్రవర్తనతో ఉండడం అనేటటువంటిది ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము వర్షింపబడడానికి ప్రధాన హేతువై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మైనాకుడు పూజ చేశాడా, అభిషేకాలు చేశాడా? తను చెయ్యవలసిన ధర్మాన్ని తాను చేశాడు. ఇంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైపోయాడా లేదా? అందుకే ధర్మాచరణము అన్నిటికన్నా గొప్పది. మహాభారతం చెప్పినా, రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే వచ్చేవి రెండే అక్షరాలు, ధర్మం. ఆ ధర్మాచరణము చేతకానప్పుడు మనుష్యుడు ఏమి చెయ్యనివ్వండి ఈశ్వరుడి యొక్క కృపకి పాత్రుడవుతాడని నమ్మకం లేదు.
అందుకే ధర్మం అన్న మాటకి సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించడంలో కించిత్ కూడా వైక్లభ్యం లేకుండా ప్రవర్తించి నడిచే దేవుడైన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆయనకి అంత ఇష్టం రామనామం అన్నా రామచంద్రమూర్తి అన్న. ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరితో రామనామం వ్రాయించేవారు. పిల్లలకు 1 గంట సమయం ఇచ్చి ఎక్కువసేపు గుండ్రంగా రామనామం రాసిన వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు, మరికొందరికి వెండి మాడలు, కొంతమందికి రాగి మాడలు. రామమాడ ఇవ్వకుండా ఉండేవారు కాదు. ఒకసారి ఆయన ఎక్కడో ఉత్తర భారతదేశంలో సభకెడితే ఆ సభా నిర్వాహకుడు ఆయనను ఆహ్వానిస్తూ ప్రసంగం చేస్తూ కామకోటి అనబై రామకోటి అన్నాడు. కామకోటి మఠాధిపతులు అనబై రామకోటి మఠాధిపతులు అన్నాడు. అందరూ భయపడ్డారు, ఇదేంటి పీఠం పేరు తప్పు చెప్పాడు స్వామి ఏమైనా అంటారేమోనని. స్వామి ప్రత్యుత్తరం ఇస్తూ అన్నారు, రామకోటికి కామకోటికి తేడా ఏమి అన్నారు. కాముడు ఉన్న చోట రాముడు ఉండడు, కాబట్టి రాముడే అన్ని కోరికలు తీర్చగలిగిన వాడు. కామాక్షి పరదేవతకు రామచంద్ర ప్రభువుకి అభేదం, కాబట్టి కామకోటి రామకోటి ఒక్కటే అన్నారు. అందరూ పరమ సంతోషపడిపోయారు. దోషం దొర్లినా ఆయన ఎంతో అద్భుతంగా దాన్ని ఆవిష్కరించారు అని. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రధానమైనది ఏది అంటే ప్రత్యుపకార బుద్ధి. ఆ కృతజ్ఞతా లక్షణాన్ని విడిచిపెట్టకూడదు. అందున చూడండి, అసలు సంతోషించుట అని ఒక మాట ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అయితే ఎంటర్టైన్మెంట్, వినోదము అని ఒక మాట వాడుతున్నాం. అసలు మీరు జాగ్రత్తగా వాంగ్మయాన్ని పరిశీలిస్తే వినోదము అన్న పేరుని సేవయందే ఉపయోగించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వినోదాన్ని పొందాడు, ఆయన సంతోషాన్ని పొందాడు, ఆటలు ఆడుకున్నాడు. ఆయన ఆడుకున్న ఆటలన్నీ లీలలన్నీ ఏమిటి? పరోపకారాలే. ఇతరులకు ఉపకారం చెయ్యడమే ఆయన బాల్యక్రీడ, ఆటలాడుకోవడం. అసలు సందేశం ఏమిటంటే, నువ్వు సంతోషించడం అనేటటువంటిది దేని వలన నేర్చుకోవాలి అంటే, ప్రయత్నపూర్వకంగా ఏదో చేతిలో ఒకటి పట్టుకుని ఇలా 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 మార్చి చూస్తే సంతోషించడం కాదు. ఒకరికి ఉపకారం చేయడం వల్ల సంతోషించాలి. ఆ ఉపకారం చెయ్యడంలో నేను ఉపకారం చేశాను, వాడు ఉపకారం పొందాడన్న భావనతో కాదు, నా అదృష్టం ఈశ్వరుడు నన్ను ఉపకారానికి ఉపకరణంగా వాడుకున్నాడు. అది మనస్సుకు ఉన్నటువంటి మలినం తొలగిపోవడానికి కారణమవుతుంది. అంతేగాని సేవ చేస్తున్నానంటూ నీ చేయకపోతే ఎవడు చేస్తాడన్న భావనతో సేవ చేసే చోట అటువంటి అనుగ్రహాలు లభించవు. అది మనస్సుకున్న మాలిన్యము తొలగిపోవడానికి చెయ్యాలి. మీరు చూడండి, కృష్ణ భగవానుని యొక్క లీలలన్నీ సేవలే. మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి. కృష్ణుడు చిన్నతనంలో ఎన్నో లీలలు చేశాడు. శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు, బాల్య లీలలు అపరిమితం. ఎంతమంది ఇన్ని రకాలుగానూ అనుభవించారు, కానీ అవన్నీ సేవలే. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీగి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇవన్నీ ఆయన ఆటలు, కానీ ఇవన్నీ సేవలు. మీరు గమనించండి. పాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. బాలింతలు కొంతమంది ఫిర్యాదు చేశారు యశోదతో, మా పిల్లలకి పాలు లేవమ్మా, ఆవును తెచ్చి పెంచుకుంటున్నాం, మా పిల్లవాడి కోసం ఇంకా పాలు పితకక ముందే సాయంకాలం దూడను వదిలేశాడు, దూడ వచ్చి పాలు తాగేసింది అని. నిజమే, కానీ మీరు సహేతుకంగా ఆలోచించండి. ఆవు కష్టపడి పచ్చిగడ్డి తిని, పుట్టల మీద ఉన్న గడ్డి తిని, ఎక్కడో ఉన్నటువంటి మనకి పనికిరాని నీళ్లు తాగి నెమరవేసి తన బిడ్డ కోసం తాను పాలు తయారు చేస్తుంది. ఆ బిడ్డ వెళ్ళి పొదుగులోకి ఒక్కసారి గుద్దితే సంతోషంతో పాలు వదిలేస్తుంది. కానీ పిచ్చి ఆవుకి వెనక్కి తీసుకోవడం రాదు పాలు.
తిన్న అన్నాన్ని వెనక్కి తెస్తుంది, గడ్డి వెనక్కి తెస్తుంది నెమర వేయడానికి. వదిలిన పాలని వెనక్కి తీయడం రాదు. రాదు కదా అని దూడని పంపి దూడ గుద్ది సంతోషంతో మా అమ్మ పాలు అని శిరాన్ని నోట్లో పెట్టుకుని ఇలా చప్పరించడం మొదలు పెట్టగానే లాగేసి తీసుకెళ్ళి గుంజకి కట్టేసి అది ఆకలితో అమ్మ వంక చూస్తూ అటు ఇటు తిరుగుతుంటే ఆ ఆవు దూడ వంక చూస్తూ నేనేం చేయనన్నా, వీళ్ళు ఇంతే మనుష్యులు ఉద్ధతి, నేనేం చేయగలను రా, పాలు వదిలిపెట్టగలను, కానీ వాళ్ళు పిండుకుంటున్నారు, నీకు వదిలేమంటారు, లోపల ఉన్నాయో లేవో ఎవడికి తెలుసు. కాబట్టి మన బతుకులు ఇంతే, నేనేం చేయను అని ఆ ఆవు పడేటటువంటి మనోవేదనని గమనించి దాని పిల్ల ముందు తాగాలని వదిలినవాడు కృష్ణ పరమాత్మ. ఆయన చేసిన సేవ లీల. ఆయన సేవలు మనుష్యులకు పరిమితం కాలేదు, పశువులకు పరిమితం అయ్యాయి. ఏమీ తోచట్లేదంటాడు. ఏమీ తోచట్లేదన్నవాడు గడ్డి పెరిగిన చోటుకెళ్ళి కాసిని గడ్డి పరకలు కోసి అవి చేత్తో పట్టుకుని గ్రాసం అంటారు. చేత్తో 10 గడ్డి పరకలు పట్టుకొని గోశాల ఎక్కడుందో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఓ ఆవుకి పచ్చిగడ్డి పరకలు తినిపిస్తే అది సంతోషంగా పచ్చిగడ్డి తినడాన్ని చూసి ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళి అమ్మాయి 1 గంట కాలక్షేపం చేశా సంతోషంగా అనగలడా? అలా బ్రతకమని వేదం చెప్తోంది. వినోదము సేవ యందు ఉండాలి తప్ప వినోదముగా అర్థం పర్థం లేనివన్నీ చూసి మనసు పాడు చేసుకోమని శాస్త్రాలు చెప్పలేదు. అక్కర్లేనివన్నీ చూసి పాడవుతున్నాడు మనుష్యుడు. ఎప్పటికీ తమ ధర్మంలో తాము అలాగే ఉండిపోయినవి మిగిలిన ప్రాణులు. గ్రాసం, గోగ్రాసం అంటారు. పచ్చిగడ్డి తీసుకెళ్ళి పెట్టచ్చు. కృష్ణ పరమాత్మ ఆవులకి సేవ చేశాడు, దూడలకి సేవ చేశాడు. లీలాశుకుడు పొంగిపోయాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. గోధూళిధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని. గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. చిన్ని కృష్ణుడు ఒళ్ళంతా ధూళి పడిపోతే ఆ ధూళితో మట్టితో ఉన్నటువంటి వాడు. ఇతరుల కోసం ఈ మట్టి పోసుకోవడం అన్నది ఇప్పటి అలవాటు కాదు ఆయనకి, ఎప్పటి నుంచో అలవాటు. చిన్నతనంలో ఆవుల కోసం పోసుకున్నాడు. ఆవుల వెంట నడిచి ఆ మట్టి అంతా ఒంటి మీద పడిపోతే ఆ ఆవుల్ని అన్నిటినీ కూడా గోపాల బాలులతో కలిసి తీసుకెళ్ళి ఒక్కొక్క గోపకాంత ఆ కృష్ణుడు అల్లరి చేస్తుంటే చూద్దామని కృష్ణ ఈ ఆవులు లొంగట్లేదు కట్టేయమనేది. అందరి బంధనాలు విడిపించగలిగినటువంటి పురుషోత్తముడు ఆ ఆవుని బలవంతంగా ఇలా లాగుతుంటే అది రాకపోతే కష్టపడి లాగుతుంటే ఆ డొక్కలు అక్కళించుకుపోయి దాన్ని లాగుతున్నప్పుడు గోపకాంతల అరుగు మీద నిలబడి సంతోషిస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆయన పట్టుకెళ్ళి ఆవుని కట్టేశాను ఆవునని చెప్పి వెళ్ళిపోతుంటే సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం, ప్రతి ఇంటికి పశువుల్ని కట్టడానికి ఒంటి మీద పడినటువంటి ధూళితో కొన్ని 100 మంది గోపాల బాలులతో కలిసి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నారే, గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి ఆ బాలకృష్ణునకు నేను ప్రతిరోజు నమస్కరించానన్నాడు. అదే కృష్ణుడు చిన్నప్పుడు ఆవులకు సేవ చేయడానికి అంత ధూళి పోసుకున్నాడు. అదే కృష్ణుడు పెద్దవాడైన తర్వాత అర్జునుణ్ణి రక్షించడానికి ఒంటి మీద ధూళి పోసుకున్నాడు. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ అంటాడు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ అంటాడు. అశ్రాంతమున్ ఎల్లప్పుడూ నా మనసులో స్మరిస్తుంటాను కృష్ణుణ్ణి అన్నాడు. ఎటువంటి కృష్ణుణ్ణి? హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై. ఆ గుర్రాల్ని నడుపుతున్నప్పుడు యుద్ధంలో ముందు నడుస్తున్నటువంటి రథాల్లో ఆ గుర్రాలు పరిగెడుతున్నప్పుడు వాటి డెక్కలకి తగిలి పైకి లేచినటువంటి ధూళంతా ఒంటి మీద పడిపోతే చెమట పట్టవలసినటువంటి అవసరం లేని పరమాత్మ ఒళ్ళు చెమటతో తడిసిపోతే చెమటతో తడిసిపోయినటువంటి కృష్ణుడి మీద ధూళి పడిపోయి అట్టలు కట్టేస్తే ఇలా కూడా అనుకోవడానికి సమయం లేక అంత యుద్ధంలో అర్జునుడిని రక్షించుకోవడానికి పగ్గాలు పట్టుకుని సారథ్యం చేస్తూ
ఆ జయం అర్జునుడికి ఇప్పించాలని తాపత్రయపడి ఒళ్ళంతా గుర్రపు డెక్కల మట్టితో నిండిపోయినటువంటి భక్తపరాధీనుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన నా మనస్సు యందు సంతతము నిలబడుతున్నాడు అన్నాడు భీష్ముడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతిం చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమను. అక్కడతో అయిపోయిందా ఆయన కర్మ? అర్జునుణ్ణి రక్షించడం కోసం ముందు సారథిని కొడతారు. కృష్ణ పరమాత్మని కొట్టేశాడు భీష్మాచార్యుల వారు. కొట్టేస్తే ఎన్ని దెబ్బలు తిన్నాడు! అసలు నొచ్చిపోవడం అన్న మాట తెలియని కృష్ణుడు భీష్మాచార్యుల వారు కొట్టిన బాణాలు ఒళ్ళంతా తగిలేస్తే ఒళ్ళంతా డస్సిపోయినా అర్జునుడిని రక్షించుకోవడం కోసం యుద్ధం చేస్తూనే ఆ రథం నడుపుతూనే ఉన్నాడు. అంతటి భక్తపరాధీనుడే, ఒళ్ళంతా నిత్తురు కారిపోతున్న రథం నడిపాడే ఆ కృష్ణుడు ఉన్నాడే, ఆయన నా మనస్సులో ఎప్పుడూ జ్ఞాపకం వస్తాడని చెప్పుకున్నాడు భీష్ముడు. ఆ సేవలో పొంగిపోయాడంతే. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం అది. మీకు వాంగ్మయంలో ఇతరుల సేవలో పరమానందాన్ని పొందిన వాళ్ళు ఇద్దరు కనపడతారు. వాళ్ళ ఆనందం అంతా దేంట్లో అంటే ఇతరులకు సేవ చేయడంలోనే. వాళ్ళకే ఆనందం, చెట్టెక్కితే ఆనందమా, పార్కు కెడితే ఆనందమా, లేకపోతే పువ్వులు కోసుకుంటే ఆనందమా, భార్య పక్కన కూర్చుని కబుర్లు చెప్తే ఆనందమా, వీణ వింటే ఆనందం అంటే వాళ్ళకి అవి కావు ఆనందాలు. వాళ్ళకి ఆనందం ఇతరులకి సేవ చేయడం. ఇద్దరు, ఒకడు కృష్ణుడు, ఒకడు హనుమ. వాళ్ళిద్దరే. హనుమ జీవితం మొత్తం మీద తను సంతోషించడానికని ఏమి ఉండవు, ఎప్పుడూ ఇతరులకు సేవే. ఇతరులకు సేవ చేయడంలో తరించిపోతుంటారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఇతరులకు సేవే. అది ఎవరికి? మనుష్యులకే అక్కర్లేదు, మనుష్యుల దగ్గర నుంచి ఆవులు దూడల వరకు. ఆఖరికి ఎంత దూరం పోతుందంటే కృష్ణుడి సేవ, ఒక పాము అహంకారంతో తిరుగుతూ నీళ్లనన్నింటినీ విషం చేసేస్తే కాళింది మడుగంతా విషం అయిపోతే, ఆ విషం అయిపోయిన చోటకి వెళ్ళి ఎవరైనా నీళ్లు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే అందరూ తిడుతుంటే వాడిని బాగు చెయ్యాలని ఆ కాళీయుడి పడగల మీద నాట్యం చేసి కాళీయుడిని మార్చి మళ్ళీ సముద్రంలోకి పంపించాడు. ఇక్కడ ఉండకమని. అసలు నిజంగా అంతటి ఉదారుడు ఎక్కడుంటాడు? ఆయన నర్తన చిత్రమైనటువంటి నర్తన. తాండవ కృష్ణ అని ఒక పేరు. పరమశివుడు తాండవం చేస్తాడు, కృష్ణుడు తాండవం చేశాడు. దేని మీద అంటే ఆయనకి రంగస్థలం ఏది అంటే కాళీయుని యొక్క 101 పడగల మీద చేశాడు. ఒక పడగ మీద చేసి దిగి ఇంకొక పడగలేస్తే ఆ పడగ మీదకి దూకుతూ చేశాడు తాండవం తోక పట్టుకుని. అసలు పొంగిపోయారంతే పోతన గారు భాగవతంలో. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపపాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోనితం వెసగన్ దంస్ట్రలు నుగ్గుగాక గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగమద్యములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞధ్వనిత గేయంబు కాగా అని ఆ యమునా తరంగములలోంచి వచ్చేటటువంటి సవ్వడి చుట్టూ ఉన్న గోపబాలుకలు గోపకాంతలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ సంతోషంగా ఉండగా ఆ కాళీయుని పడగల మీద నిలబడి తాండవం చేసి కాళీయుణ్ణి రక్షించాడు. గోపకాంతల్ని గోపాల బాలుర్ని కాదు, కాళీయుడికున్న అప్రతిష్ట తొలగించి ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. అందుకే కాళీయుడి భార్యలు చెప్పుకున్నారు ఎంతటి కరుణాంతరంగుడంటే ఆయన్ని చుట్టి కరిచి చంపేయాలని చూశాడు. అటువంటి వాణ్ణి అంత తొక్కేస్తే నీరస పడిపోయి కింద పడిపోతుంటే ఎక్కడ చచ్చిపోతాడో అని కాళీయుడి భార్యలు పావులు వచ్చి ప్రార్థన చేసేయి. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి కాదు అన్నాయి. భాగవతంలో ఏమి పద్యం పోతన గారి ఘంటంలోంచి వచ్చింది. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు, నువ్వు ఇప్పుడు చంపేస్తే చచ్చిపోతాడు. చచ్చిపోతే మాకు వైధవ్యం వస్తుంది. వైధవ్య దుష్టాలంకారము పొందనోపదము. మాకు ఆ వైధవ్యం అనేటటువంటి దుష్టమైన అలంకారం మాకొద్దు. మేము ఆ తెల్ల చీర కట్టుకోలేము. అందుకని కృష్ణ ఇప్పుడు నువ్వు విడిచిపెట్టేస్తే, చిన్నప్పుడు మా తల్లి తండ్రి ఇతనికి ఇచ్చి చేసిన పెళ్లి కాదు పెళ్లి, నువ్వు ఇతన్ని విడిచిపెట్టడం మాకు చేసిన నిజమైన పెళ్లి, మా 5వ తనం నిలబడుతుంది, వదిలిపెట్టవా అన్నారు. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి కాదు, వదిలిపెట్టేశాడు అంతే. పో సముద్రంలో కన్నాడు. ఎన్ని మహానుభావుడు! ఆయన ఆటలన్నీ సేవలే.
మీరు ఎప్పుడైనా భాగవతాన్ని ఆ కోణంలో పరిశీలించండి. కృష్ణలీలలోని కనపడతాయి, కానీ కృష్ణలీలలోని కృష్ణుడు ఏవేవో చేయడం కాదు, ఎవరికీ పనికిరానివన్నీ చేసి నేను ఆడుకున్నాను అనలేదు ఆయన. ఆయన ఏ ఆటలాడినా సేవలే చేశాడంతే. ఆఖరికి గోవర్ధనోద్ధరణం చేశాడు ఒక రోజున. గోవర్ధనోద్ధరణం చేసినా కూడా అందరినీ రక్షించడానికి చేశాడు. అహంకారంతో ఇంద్రుడు అకస్మాత్తుగా రాళ్లవాన కురిపించేశాడు. అది కూడా ఎలా? పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరిదంభోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్ అన్నాడు. పెరుగులు నేతులు తాగి కొవ్వారు గోపాల బాలురు. ఓ పుష్కళావర్తక మేఘములారా వెళ్ళి విపరీతంగా వాన కురిపించి చంపించేయండి, ఎవరిని? గోవుల్ని కూడా చంపేయండి అన్నాడు. అనొచ్చా మాట? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్కురియుడి. ఆ ఆవులు గోపాల బాలురు గోపకాంతలు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వడగళ్ళ వాన కురిపించేయండి అన్నాడు. ఒక్కసారి ప్రారంభమైపోయింది వాన. కృష్ణ ఏమిటి ఆపద, ఏమిటి వాన అని నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఎప్పుడు ఎరగమి వాన, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యసనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఏమిటయా ఈ వాన? కృష్ణ కాపాడవా అన్నారు. కృష్ణ కాపాడవా అనేటప్పటికీ ఆయన ఆట వాళ్ళ సేవ, ఆయనకి కొత్త ఆట ఉండదు. వెంటనే బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకైల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్బీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఓ పిల్లవాడు ఆడుకోవడానికి అలా పరిగెడుతూ అక్కడ కనపడిన చెంగల్వ పువ్వు తుంపి ఇలా ఎత్తి పట్టుకోవడం ఎంత హేళగా చేస్తాడో, అలా ఆడుతూ ఉన్నవాడు అందరూ అడిగారని చెప్పి గోవర్ధనోద్ధరణం చేసి చిటికిన వేలు మీద ఎత్తి ఇలా పట్టుకున్నాడు. ఎంత సేవ అంటే అసలు గోవర్ధనోద్ధరణంలో ఆయన చేసినటువంటి సేవ అద్వితీయం. భయపడిన పెద్దవాళ్ళు బయట నిలబడిపోతే పిల్లాడు కొండ వదిలిస్తే చచ్చిపోతాం, బయట ఉంటే వడగళ్ళు పడతాయని బయట నించున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఓ బంధువులారా అని పిలిచాడు నమ్మని వాళ్ళని. అది ఆయన ఔదార్యం. ఎవరు నమ్మలేదో వాళ్ళందరినీ బంధువులారా అని పిలిచాడు. మీరు బెంగ పెట్టుకున్నారా? ఈ కొండ వదిలేస్తాననుకుంటున్నారా? మీకు ఆపద వస్తుంది అనుకుంటున్నారా? నన్ను నమ్మండి, కొండ వదలను. సమస్త బ్రహ్మాండములు ఈ కొండ మీద పడిపోయినా కొండ నిలబడుతుంది, లోపలికి రెండని నమ్మని వాళ్ళని పిలిచాడు. అలా పిలవడంలో, వాళ్ళని ఒప్పించడంలో, వాళ్ళని రక్షించడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటంటే వినోదము అన్న మాటలో ఏముంటుంది అంటే ఇతరుల సేవయే వినోదము. అది కానినాడు మీరు ఏది తీసుకోండి మీకు బరువు అవుతుంది కొన్నాళ్ళకి. నేను ఇంత చస్తున్నానండి, ఇంత కష్టపడుతున్నానండి అని మొదలెడతాడు. ఇక అలా అనగానే అది బరువు అయి కూర్చుంటుంది. అది చెయ్యడం సంతోషం ఎప్పుడవుతుందో తెలుసా? కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన చేసిన దానితో నువ్వేపాటి చేస్తున్నావు, నీవు చేయగలిగిన ఉపకారం నువ్వు చేస్తున్నావు. ఆ చెయ్యడం నీకు సంతోషం అయితే 2 గంటల ఉపన్యాసం చెప్పి లోపలికి వెళ్ళిపోయి విప్పుతుంటే బనీని చెమటతో తడిచిపోతే, ఈశ్వరా ఇవాళ మీ స్తోత్రంలో బనీని తడిచిపోయింది, చాలు నా బతుక్కి అనుకుంటే నువ్వు ఇంకోసారి ఉపన్యాసం చెప్తావు. చచ్చిపోతున్నాను ఈ ఉపన్యాసాలతో అంటే అనవసరం, ఇక చెప్పలేవు ఉపన్యాసం. ఎక్కడ ఉంటుందంటే ఆ ఉత్సాహంలో ఉంటుంది, ఆ సేవ చేయడంలోని మాధుర్యం అనుభవించడంలో ఉంటుంది. అది లోకానికి నేర్పినవాడు కృష్ణ భగవానుడు. అందుకే దశావతారాల్లో పరిపూర్ణావతారం అవడానికి అదొక కారణం. నేర్పాడు జనావళికి అందరికీ, మీకు వినోదము మీకు సంతోషము అన్నది సేవ ద్వారా అనుభవించండి అని. ఎవరికి? ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళకి కాదు. ఆయనకి ఉపకారం చేస్తే ప్రత్యుపకారంగా కాదు ఆయన చేసింది. ఎవరూ తనకి ఏ ఉపకారం చేయకపోయినా ప్రత్యుపకారంగా కాదు, ఉపకారంగానే చేసేశాడంతే. అందుకే ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ విపరింపంగా అపకారికి నుపకారము నెపమన్నక చేయువాడి నెర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప విశేషం కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం చాలా గొప్ప విశేషం. అది రామచంద్రమూర్తికి అన్వయమైంది.
తన భార్యని తీసుకెళ్లి అంత ఇబ్బంది పెట్టిన వాడి శరీరం పడిపోతే విభీషణుడు నేను అంత్యేష్టి సంస్కారం చేయను ధూర్తుడు దుర్మార్గుడంటే జన్మాంతాని వైరాణి, శరీరం పడిపోయిన తర్వాత ఇంకా వైరం లేదు, వెళ్ళి నువ్వు చేస్తావా, నువ్వు నా స్నేహితుడివి కనుక నీ అన్న నా అన్నతో సమానం కనుక నన్ను చేయమంటావా తమ్ముళ్ళ అన్నాడు. ఎవరు అనగలరు? అది రామచంద్ర ప్రభు అంటే కర్తవ్యత నిష్ఠ, ఎక్కడి ధర్మం అక్కడే. అలా ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు శాంతిగా ఉంటాడు, ఇతరులను శాంతిగా ఉంచుతాడు. అందుకే కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం పరోపకారం చెయ్యడంలో సంతోషాన్ని పొందడం కొన్ని కోట్ల జన్మలుగా మనసుకు పట్టినటువంటి మాలిన్యం వదిలిపోతుంది. కనీసం రోజుకి ఏదో ఒక్క చిన్న విషయంలో ఒక్కరికైనా ఉపకారం చేసిన జన్మ ఏదో అది జన్మ తప్ప అసలు ఏ ఉపకారం ఎవరికి ఒక్కరోజు చెయ్యనటువంటి జన్మ ఏం జన్మది? ఎందుకు ఇంకా మనుష్య ఉపాధి? కాబట్టి ఇక పరోపకారం విషయం చెప్పేదే ఉంది. అసలు సనాతన ధర్మంలో చాలా ఘనంగా ఆవిష్కరించేది ఏది అంటే పరోపకారమే, ప్రత్యుపకారమే. ప్రత్యుపకారం 5 యజ్ఞముల కింద విధించింది వేదం. అందుకు వేదోపబ్రహ్మణం కాబట్టి రామాయణంలో మైనాకుడు రెక్కలు పోయినా సరే పైకి రావడానికి కారణం అది. పంచయజ్ఞములు అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. ఆ 5 యజ్ఞముల నుండి ఎవ్వరికీ మినహాయింపు లేదు. అందులో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము, రెండవది దేవయజ్ఞము, మూడవది పితృయజ్ఞము, నాలుగవది మనుష్య యజ్ఞము, 5వది భూతయజ్ఞము. ఈ 5 యజ్ఞములు ప్రతిరోజు ప్రతివారు చేయవలసింది. ఈ 5 నాకేం సంబంధం లేదండి అనడానికి ఏమీ లేదు, ప్రతివారు చెయ్యాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే యజ్ఞోపవీతం వేసుకొని శాస్త్రాల్ని పరిశీలించడానికి అధికారమును పొందినటువంటి వాళ్ళు శాస్త్ర పరిశీలనం చేస్తూ వేదం చదువుకుంటూ వేదం అధికారం ఉన్న వాళ్ళకి చెప్తూ శాస్త్రాన్ని 10 మందికి తెలియచేస్తూ ధార్మికంగా జనులు ప్రవర్తించడానికి వీలైన రీతిలో నడవడి కలిగి ఉండడమే బ్రహ్మయజ్ఞం. అయితే అది యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి కదండి, మరి మిగిలిన వాళ్ళకి బ్రహ్మయజ్ఞం అన్వయం కాదు కదా అంటారేమో. పరమేశ్వరుడు ఏ సామాన్య ధర్మములు చెప్పాడో ఆ సామాన్య ధర్మములను పాటించుటయే బ్రహ్మయజ్ఞం. అహింస, అందరూ అహింసని పాటించారనుకోండి అది బ్రహ్మయజ్ఞం చేసేసినట్టే. సత్యవాక్కు బ్రహ్మయజ్ఞం, శౌచము బ్రహ్మయజ్ఞం, అస్తేయము బ్రహ్మయజ్ఞం. ఇటువంటి వాటన్నింటినీ అలవాటు చేసుకుని నిలబడగలిగితే ఈశ్వర ప్రోక్తములు కనుక నేను అలాగే బ్రతుకుతాను అనుకున్నాడు అనుకోండి, వాడు బ్రహ్మయజ్ఞం చేశాడని గుర్తు. రెండవది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు నాకు అసలు వేదాలు ఏ ఉపకారం చేశాయని నేను ప్రత్యుపకారం చేయాలండి, నేను ఎందుకు అలా వినాలండి అని ఉండదు. అసలు పరమేశ్వరుడు ఇవ్వని నాడు ఈ మాట అనడానికి నీకు శరీరం లేదు. 7 ధాతువులతో ఇంత అందమైన నిర్మాణం చేసిన వాడు పరమేశ్వరుడే. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి పదార్థములతో కూడినటువంటి ఈ శరీరాన్ని చర్మంతో కప్పి ఇంత అందంగా తయారు చేసి ఎవరూ భయపడకుండా దాన్ని నెట్టిపెట్టాడు. ఆయన ఎంతటి మహాశాసకుడంటే ఆయన శాసనం అయితే తప్ప 9 రంధ్రములు ఉన్నటువంటి తోలు తిత్తిలోంచి 10 వాయువులలో ఒక్క వాయువు కూడా బయటికి వెళ్ళకూడదు. ఒక బుడగ ఉందనుకోండి, ఆ బుడగని మీరు చిన్న సూదితో ఇలా పొడిస్తే పట్మని పేలిపోతుంది, లోపల ఉన్న గాలి అంతా బయటికి రావడానికి. ఈ తోలు తిత్తిలో 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు. దీనికి 9 రంధ్రాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఈ తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ 10 వాయువులే జీవన వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ 10 వాయువులలో ఏ ఒక్క వాయువు ఈశ్వర శాసనం అయ్యే పర్యంతమో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే అనాహతము అంటారు. అనాహతము అంటే గంట. ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది అని గుర్తు ఏమిటంటే గంట కొడతారు. మొట్టమొదట దేవాలయంలో గంటలు మోగాలి. గంటలు మోగాయంటే దర్శనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే తొందరపడి ఏకాంత సేవ జరిగిన చోటికి లోపలికి వెళ్ళకూడదు. ముందు గంటలు మోగించి చప్పట్లు కొట్టి పెడతారు, ఈశ్వరుడిని నిద్ర లేపినట్టు. గంటలు దర్శనం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ప్రధాన గంటని తాడు పట్టి లాగి స్తంభానికి కట్టేస్తారు. గంట కట్టేశారు అంటే దర్శనాలు అయిపోయాయి అని గుర్తు. ఏ దేవాలయానికైనా అది నియమం గంట విషయంలో. ఇక్కడ కూడా ఓ గంట మోగుతూ ఉంటుంది, అది అనాహతము.
అంటే ఆపబడునది కాదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మోగుతూ ఉంటుంది. ఎంతకాలం మోగుతూ ఉంటుంది ఈ గంట అంటే ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు మోగుతుంది. ఇక్కడే కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుని నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని కాంతిపుంజంలా వెలిగిపోతుంటాడు. ఆయన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసంఖ్య సాహిని, ఏ పేరు పెట్టి పిలిచినా ఇక్కడ ఉన్న పరమాత్మ ఉన్నంతసేపు ఆ గంట మోగుతూ ఉంటుంది. ఇలా ముందుకు కొడుతుంది, వెనక్కి కొట్టడానికి ఆయన అనుమతి అడుగుతుంది. అంటే వెనక్కి, అంటే ముందుకి. ఆయన ముందుకు కొట్టిన తర్వాత ఉత్తరీయం మీద వేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక వెనక్కి కొట్టడం. అందుకే మృత్యు ఎక్కడుంటుంది అంటే లబ్బు కొట్టాక డబ్బు కొట్టకపోతే మృత్యు, డబ్బు కొట్టాక లబ్బు కొట్టకపోతే మృత్యు. లబ్బుకి డబ్బుకి మధ్యలో మృత్యు. అది ఉన్నంత సన్నిహితంగా ఏదీ ఉండదు. నేను అనాహతము, ఆయన ఉన్నంతసేపు మోగుతుంది. నువ్వు ఆగమంటే ఆగేది కాదు, నువ్వు ఆగద్దంటే వినేది కాదు. అటువంటి గంట ఏది ఉందో ఆ గంట ఇక్కడ మోగుతూ ఉంటుంది. ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని ఉంటాడు. ఆయన దీన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన లోపల ఉండకపోతే ఉత్తర క్షణము ఇది శివము కాదు, శవము. వెంటనే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఆయన నాకేం ఉపకారం చేశాడని నేను ప్రత్యుపకారం చెయ్యాలండి అన్న మాట రావడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ అంటారు, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపార్యే భాయా బిభ్యతి తస్మిన్ కాయే. ఎవడి ఊపిరి ఎవడు తీస్తున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడనడానికి అదే సాక్ష్యం. ఉపన్యాసం చెప్పండి కోటేశ్వరరావు గారు అంటే నేను తెలివిగా ఉన్నప్పుడు ఉపన్యాసం చెప్తాను. కోటేశ్వరరావు ఏం పర్వాలేదు రాత్రి నిద్రపోతూ చెప్పండి అంటే, ఒకవేళ చెప్పినా అది నాకే పరిమితం. ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడదు, ఎవరికి అర్థం కాదు కూడా. ఒక్కొక్కసారి ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళి పడుకుని నిద్రపోతూ మళ్ళీ నిద్రలో ఉపన్యాసం చెప్తుంటాను నేను. అలవాటైపోయి ఏదో ఆ భాగవతమో రామాయణమో ఏదో చెప్పేస్తుంటాను నిద్రలో. తెలివి వచ్చినప్పుడు ఇదేంటో ఇంకా ఉపన్యాసం చెప్తున్నాను నేను అనుకుంటుంటాను. అందుకని అప్పుడు ఉపన్యాసం చెప్పినా ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడేది కాదు. ఉపన్యాసం చెప్పాలంటే నేను తెలివిగా ఉండాలి. తెలివిగా అంటే ఇంద్రియములు మనస్సు కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉంటే మాట్లాడతాను. అదే వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు బ్రతికున్నాడు అంటారు. నిద్రపోతున్నప్పుడు ఎవరు తీశారు? తెలివిగా ఉన్నాను కాబట్టి ఉపన్యాసం చెప్పాను, ఊపిరి తీశాను, వదిలేను. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి తీయడం మర్చిపోయాను అనుకోండి, ఎంత ప్రమాదం. మరి అంత గాఢ నిద్రలో కూడా ఏ ఉద్వేగం లేకుండా ఏదో మరిచిపోయి తీసినట్టు కాకుండా ఖచ్చితంగా తీయించి వదులుతున్నవాడు, ఒకే వేగంతో తీసి ఒకే వేగంతో వదులుతున్నవాడు, రక్తాన్ని ఒక్క వేగంతోనే తిప్పుతున్నవాడు, నేను నిద్రపోయినప్పుడు నా జీర్ణాశయాన్ని పనిచేయించినవాడు, ఊపిరితిత్తులను పనిచేయించినవాడు ఎవరు? వాడు ఈశ్వరుడు. అది శంకరులు అంటారు, గోరి పిచ్చివాడా నువ్వు కనపడ్డప్పుడు ఎవరైనా బాగున్నావా అని అడిగారంటే నీలో ఈశ్వరుడు ఉన్నాడు కనుక. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఆ వాయువు లోపలికెళ్ళి బయటికి వస్తున్నంతసేపే బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళింది బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా, ప్రతిరోజు పాన్పు మీద తన భర్త అని చెప్పి పడుకునేటటువంటి భార్య వర్షం వస్తోందమ్మా ఇవాళ ఒక్కరోజు అలాగే పడుకో అంటే ధూర్తుడా అది శవం అంటాడు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అది శరీరం, భర్త కాడంటాడు. కాబట్టి గొప్పతనం ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆయన ఊపిరి తీయించి విడిచిపెట్టడంలో ఉందిరా అంటారు. అందుకని దేవయజ్ఞం చెయ్యి, ఈశ్వరుడికి హవిస్సియ్యి, ఈశ్వరుడికి నువ్వు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, హోమం చెయ్యి అంటే దాన్ని వ్యతిరేకించకూడదు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి, వర్షం పడింది కాబట్టి తినడానికి అన్నం దొరుకుతోంది. అలా వర్షం పడలేదనుకోండి, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు పోతన గారు. మనం యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంటలు వస్తాయి, పాడి పంటలు వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు, మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంటలు వస్తాయి. అదొక ధర్మచక్రం తప్ప నేను దేవతలకు పెట్టాను నేనే తింటానంటే ఎలా తింటావో చూస్తాను ఆనాపుతారు.
కాబట్టి ఎవరు చేసే పని వారు చెయ్యాలి. దేవతలకు నువ్వు ప్రత్యుపకారము చెయ్యవలసినదే. ఎందుచేత? దేవతలు నీకు ఉపకారము చేస్తున్నారు కనుక. దేవతలు శరీరమును ఆవహించి ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. జీవుడు సనాతనుడైనటువంటి ఈశ్వరుడు. దేవతలందరూ కూడా పరివార దేవతల దేవాలయం చుట్టూ ఎలా ఉంటారో అలాగే దేహాన్ని ఆవహించి ఉంటారు దేవతలందరూ. వాక్కునందు అగ్నిహోత్రం ఉంటుంది, కన్నుల యందు సూర్యుడు ఉంటాడు, మనస్సు యందు చంద్రుడు ఉంటాడు, పాణి యందు ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్క అవయం మీద ఒక్కొక్కళ్ళు ఉంటారు. 2 పాదముల యందు కూడా దేవతలు అధివసించి ఉంటారు. అందుకే పాదం మీద పాదం వేసి తొక్కి తోముకుంటే ఏమిరా బుద్ధి, నీకు శాస్త్రం తెలీదా అని అడుగుతారు. అందుకే పెద్దలు కాళ్ళు కడుక్కుంటే కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు కడుక్కుంటారు తప్ప కాలు మీద కాలేసి తొక్కరు. ఎందుకు తొక్కి కడుక్కోరు అంటే దేవతలు ఉంటారు కనుక అలా ఒక కాలుని ఒక కాలుతో తొక్కరు. కాబట్టి శరీరం అంతా దేవతలు ఆవహించి ఉంటారు. అటువంటిది ఆ దేవతల యొక్క అనుగ్రహము లేకుండా నువ్వు ఏ కార్యం చేయగలవు? ఆ దేవతానుగ్రహం లేకుండా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థ విరోధ్రువ. కుక్క కడుపున కుక్క, పంది కడుపున పంది, పిల్లి కడుపున పిల్లి పుట్టేటట్టుగా ఒక బుడగ తయారైతే శుక్రశోణితములు కలిసినప్పుడు దాంట్లోంచి ఇన్ని పదార్థములు తయారయ్యేటట్టుగా అద్భుతముగా సృష్టి చేసిన వాడు పరమాత్మ. ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలాల్ని అనుభవింపచేయడం కోసం సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో కూడుకున్నదై ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములను పొందడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతము చేత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరం అనేటటువంటి 8 అవయవములను పొందికగా అమర్చి 9 రంధ్రములతో 10 వాయువులతో కుంభించి ఈ శరీరాన్ని తయారు చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి వాడు నడిపిస్తే నడుస్తోంది. వాడి అనుగ్రహం లేని నాడు ఎక్కడి నుంచి నడుస్తుంది? వాడికి మరి నువ్వు నివేదన చెయ్యొద్దు, వాడి పట్ల కృతజ్ఞతావిష్కారము చెయ్యొద్దు, యజ్ఞం చెయ్యొద్దు, హోమం చెయ్యొద్దు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తానంటే దేవతల ఆగ్రహానికి గురైపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఏమీ చెయ్యని దానికి నీకు మనుష్య జన్మ ఎందుకు కదా? ఏమీ చేయకుండా బతికేవి చాలా ఉన్నాయి, అందులో పో అంటాడు ఈశ్వరుడు. అప్పుడు అక్కడికి పోయినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏమిటో, ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. పొద్దున్నే చూసా దేవాలయం ముందు కోళ్ళని తీసుకొచ్చినటువంటి వ్యాన్ ఒకటి. ఆ చివరి నుంచి నేను ఉత్తరీయం అడ్డు పెట్టుకుని నడుస్తున్నా సరే దుర్గంధమే. వాటి మలమూత్రాల్లో అలా పడుకున్నాయి. వాటి జన్మాంతరంలో ఎప్పుడైనా చెట్టు కిందకి వెళ్ళి ఏదైనా తినడం వాటికి తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఇరుకులో పుట్టాయి, అలాగే పెరిగాయి, అలాగే తిన్నాయి. అవి బరువుగా ఉండాలని ఎక్కువ కదలనివ్వరు, తిన్నది బాగా కొవ్వు పట్టాలని. అయింది తీసుకొస్తారు, పాల ప్యాకెట్లు విసిరినట్టు 4 కొట్ల ముందు విసిరేస్తారు, కంఠాలు కోసేస్తారు. ఏమి జన్మ, ఏం చేసుకుంటుంది, ఏమనుభవిస్తుంది? ఆగ్రహ బుద్ధితో, కృతజ్ఞతతో దేవతలకి ప్రత్యుపకారము చేయనన్నవాడు, దేవతలకి నివేదన చేయనన్నవాడు, యజ్ఞయాగాదులను నిరసిస్తానన్నవాడు ఆ జన్మలోకి వెళ్ళాక తెలుస్తుంది బాధ ఏంటో. మనం అనుకుంటే అయిపోదు. ఈ శరీరం మనం కొనుక్కున్నది కాదు, మనం తెచ్చుకున్నది కాదు, తల్లిదండ్రులు కూడా ఇచ్చింది కాదు. ఈశ్వరుడి యొక్క అపూర్వమైనటువంటి నిర్మాణం. అమ్మ కడుపులో అలా పడిపోయి ఉండిపోతే, కటిక చీకట్లో పెరిగిపోతుంటే, మలమూత్రములు విసర్జించేస్తుంటే, ఇంకా బయటికి వెళ్ళకపోతే చోటు లేదని ఏడుస్తుంటే, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడితి నా కష్టముల్ భీతితో నివసింపన్ పని తీర్చి కావుమిక నన్నీ సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతి వాయువై బయటికి తోసేశాడు. అందువల్ల బయటికి వచ్చింది శరీరం. అందుకని దేవతలకి ప్రత్యుపకారం చెయ్యనంటే ఎలా కుదురుతుంది? అందుకని దేవయజ్ఞము చెయ్యవలసిందే. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నువ్వు పూజ చెయ్యడానికి అభ్యంతరాలు చెప్తావేమో అని చెప్పి ఆయన పంచాయతన పూజని మళ్ళీ వేదంలోంచి తీసుకొచ్చి అందించారు. పంచాయతనము అందరూ చేయవలసిందే. మా ఇంట్లో పూజామందిరం పెట్టుకోవడానికి చోటు లేదండి, ఇంకో గది లేదండి అనడానికి వీలు లేదు. నీ దగ్గర ఇంత కొయ్య పెట్టుంటే చాలు పూజ చేసేయచ్చు. మనసు ఉండాలి. కానీ భారతదేశానికి అంతటికీ మధ్యలో ఉన్నది నర్మదా నది. ఆ నర్మదా నదిలో బాణలింగం దొరుకుతుంది. అందుకే ఈ దేశంలో శివ పూజ ఎక్కువ.
శివుడు మధ్యలో ఉంటాడు పంచాయతంలో. నర్మదా నదిలో దొరికినటువంటి బాణలింగం ఇంత సాలగ్రామాన్ని తీసుకొచ్చి దూదిలో ఇక్కడ పెట్టి, ఆ పక్కన శోణానది, గంగానదికి ఉపనది, శోణానదిలో దొరికేటటువంటి శోణభద్రా సాలగ్రామాలు. కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు శోణభద్రా నదిలో స్నానం చేస్తూ మునక వేసి చేతులతో ఇలా పైకెత్తితే మహానుభావుడు చేతుల నిండా అదేంటి విఘ్నేశ్వర సాలగ్రామాలు వచ్చాయి. ఇన్ని సాలగ్రామాలు తెచ్చి ఒడ్డును పోశారు. ఆ శోణభద్రా సాలగ్రామం విఘ్నేశ్వరుడు, దాన్ని పెట్టుకుంటారు. అలాగే తంజావూరు దగ్గర తమిళనాడులో ఉన్నటువంటి వెల్లూరులో దొరికేటటువంటిది సూర్య సాలగ్రామం. ఆ సూర్య సాలగ్రామాన్ని ఒకవైపు ఉంచుకోవాలి. అలాగే ఆంధ్రదేశంలో స్వర్ణముఖి నదిలో దొరుకుతుంది, అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. దాని మీద ఇలా గీత ఉంటుంది, బంగారు తీగలా ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని అమ్మవారిగా ఉంచుకుంటారు. ఉంచుకుంటే ఇక మిగిలిపోయినటువంటి వాడు విష్ణువు. నేపాల్ గండకీ నదిలో దొరుకుతుంది విష్ణు సాలగ్రామం. ఆ విష్ణు సాలగ్రామాన్ని ఒక దగ్గర పెట్టుకుంటారు. ఇది కాక ఒక చిన్న శూలాన్ని ఒకదాన్ని పక్కన ఉంచుతారు. అది సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపి పావకి. షణ్మత స్థాపనాచార్యులైన శంకరులు ఇచ్చిన వైభవంగా చిన్న శూలాన్ని కూడా పెట్టి పూజించేటటువంటి తాత్పర్య బుద్ధి ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. అలా లేకపోయినా ఈ 5 చిన్న సాలగ్రామాలు ఓ చిన్న పెట్టులో పెట్టుకొని మూర్తి పూజ చేసినంత కూడా ఉండదు. ఓ చిన్న గిన్నెలో పెట్టి నీళ్లు పోసి తుడిచేసి ఇంత బొట్టు పెట్టి విభూతి పెట్టి మళ్ళీ పెట్టిలో పెట్టేసి ఒక్క మారేడుదలం వేసి తీసేసి నైవేద్యం పెట్టి ఆ పెట్టి తీసి ఎక్కడైనా భద్రంగా పెట్టుకుంటే చాలా అయిపోయింది పూజ. నాకు ఇంట్లో పూజ చేసుకోవడానికి చోటు లేదు, నాకు ఇంట్లో పూజ చేయడానికి గది లేదు అనడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. చేసి తీరవలసిందే. అంత ఇల్లు కట్టుకున్న 2 బెడ్రూములు ఉండాలని కోరుకున్న వాడివి ఈశ్వరుడికి పెట్టే కొనలేవు. బెడ్రూములు 2 కావాలా, అటాచ్డ్ బాత్రూములు కావాలా? ఈశ్వరుడికి చిన్న కొయ్యి పెట్టి 5 సాలగ్రామాలు దొరకలేదా? కొన్ని తరాలు వెళ్ళిపోయాయా? ఇంట్లో పంచాయతనం లేదా? ఏమనాలి? మీ ఇంట్లో పంచాయతనం ఉందండి పూజకి అని అడిగామనుకోండి, పంచాయతనం అంటే ఏమిటండి అన్నాడు అనుకోండి, ఎంత కృతజ్ఞతా బుద్ధితో వెళ్ళిపోతుంది జీవితం. ఏది పూజ? దేవతలకి పూజ చేయకుండా అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రోజు ఎర్రటి పువ్వో ఎర్రటి అక్షతలో సూర్యబింబం దగ్గర ఆ వెల్లూరు నుంచి తెచ్చిన సాలగ్రామం దగ్గర వేసి తీసి అక్షతల యజమాని వేసుకుంటే చాలు, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏది? శంకర భగవత్పాదులు మహానుభావులు ఇచ్చారు పంచాయతన పూజ చెయ్యండిరా అని. ఎక్కడ దేవతార్చన జరుగుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహము వెల్లివిరుస్తుంది. అందుకే మీరు ఒక్కటి చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది దృష్టిలో పూజ అంటే ఏమిటంటే నేను ఇంకోళ్ళని పూజించడం అనుకుంటారు. కాదు, నేను పూజింపబడడం పూజ. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను అన్న మాటని. పూజించుట అంటే ఎవరినో పూజించుట కాదు. నేను ఇంట్లో ఏదో ఒక మూర్తిని పూజ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఆయన్ని పూజించాను కాదు, నేను పూజనీయుడని అవుతాను. ఎందుకో తెలుసా? మీరు నాకేదో ఒక చిన్న ఉపకారం చేసి పెట్టారు. ఉపకారం చేసి పెడితే ఇప్పుడు మీరు పూజనీయులు అవుతారు. అరే గురువుగారు భోజనం చెయ్యాలనేటప్పటికి 1 గంట అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత వడ్డించడం కాదు, వెళ్ళేటప్పటికి అన్నీ పెట్టేసి నెయ్యి ఒక్కటే వేయడం ఆలస్యం. అలా ఉంచి అంత ప్రేమతో అంత మర్యాదతో వడ్డించి ఉన్న వారం రోజులు అంత ప్రేమగా కంటికి రెప్పని కాపాడినట్టు చూశారనుకోండి, ఇప్పుడు నన్ను మీరు పూజించినమాట దేవుడు ఎరుగు, మీరు పూజనీయులు అవుతారు. ఎందుకో తెలుసా? నాకు అలా ఎవరన్నం పెట్టారో వాళ్ళే నాకు స్ఫురణలోకి వస్తారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నేను భోజనం చేస్తున్నా, ఎంత ప్రేమగా పెట్టిందే మహాతల్లి ఆ అరుణమ్మ గారు, ఆ పేరిందేవమ్మ గారు, ఎంత ప్రేమగా పెట్టేవారే భోజనం, ఎంత వైదికంగా వండి ఎంత జాగ్రత్తగా పెట్టేవారే పాపం అంటానా అననా? అనకపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను. నేను అలా అన్ననాడు నాకు అన్నం పెట్టి మీరు నన్ను పూజించారా? మీరు పూజనీయులయ్యారా? మీరు పూజనీయులయ్యారు. ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు, గౌరవింపబడతాడు. కృతజ్ఞతాభావము పూజనీయుడ అగుటకు కారణము. అరే వాడు లేస్తే ప్రతిరోజు నన్ను పూజిస్తూ ఉంటాడు, నన్ను నమ్ముకున్నాడు, నా అనుగ్రహం అంటున్నాడు, వాడిని ఎలా రక్షించకుండా ఉంటానంటాడు ఈశ్వరుడు. అందుకే వామనమూర్తి ఘట్టంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాణ్ణి నేను ఎందుకు రక్షిస్తున్నాను అంటే వాణ్ణి నేను రక్షించాలని కాదు, వాణ్ణి రక్షించకపోతే నేను ఉన్నానని నమ్మేవాడు లేడు.
నన్ను నమ్ముకున్న వాడిని రక్షించకపోతే ఇక నేనున్నానని ఎవడు నమ్ముతాడు? అందుకని వాడిని నా కొరకు రక్షింపవలయువాడు, నా కోసం రక్షిస్తున్నాను, వాడి కోసం రక్షించట్లేదంటాడు. పరమేశ్వరుడు అన్ని 100 మెట్లు దిగొచ్చేస్తాడు. నువ్వు ఒక్క మెట్టు ముందుకు వెళ్ళగలిగితే దానికి పూజ అని పేరు. పూజ అంటే కృతజ్ఞతావిష్కారము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పూజ అంటే పదార్థములన్నీ కూడా దానికి నిమిత్తములు. ప్రధానమేది మనస్సుతో అనుసంధానమవుతుంది పూజ అంతా. కృతజ్ఞతను ఆవిష్కరిస్తే పూజ. దేవతలు ఎవ్వరూ ఏదీ తినరు నైవేద్యం పెడితే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎంత పదార్థం తీసుకెళ్ళి దేవతల ముందు పెట్టండి, వాళ్ళు తినరు దాన్ని. వాళ్ళు కన్ను విప్పి చూస్తారంతే. నైవేద్యం పెట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వారికి ఎరిగింపు చేయుట, వారికి చెప్పుట. ఏమిటి చెప్పావు? నేను 1 గంటకి భోజనానికి వెళ్ళేటప్పటికి వడ్డించున్నాయి. ఈశ్వర, ఎక్కడ కాకినాడ, ఎక్కడ హైదరాబాద్. నేను ఇక్కడికి ఏదో ఉపన్యాసాలు చెప్దామని వచ్చాను, ఆకలి వేసేస్తోంది, వచ్చాను. కానీ నేను కొన్ని తినలేను. ఒక మసాలా పెడితే నేను తినలేను, కారంగా ఉంటే నేను తినలేను. కానీ నేను ఎలా తింటానో అంత సాత్వికమైనటువంటి భోజనాన్ని మధ్యాహ్నం వచ్చేటప్పటికి నా కోసమని ఇంకొకరిలో ప్రవేశించి వాడు ఇలా తింటాడని నా కోసం ఏర్పాటు చేయించావా? ఈశ్వర, నీ అనుగ్రహం ఈ భోజనం దక్కడం అని నేను ఆయనకి నివేదన చేసి, నివేదన చేయటం అంటే ఆయనకి నివేదించానంటారు. ఆయనకి చెప్పి తినుట. ఆయనకి చెప్పి ఒక్క మాట నమస్కారం పెట్టి తిన్నారనుకోండి, ఆయన పొంగిపోతాడు. చూడరావాడు, మధ్యాహ్నం భోజనం పెట్టారని పాపం ఎంత పొంగిపోయాడో అని ఇక్కడ కూర్చుని జీర్ణం చేస్తాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. లేకపోయినా జీర్ణం చేస్తాడు. కృతజ్ఞుడు వీడు అని. తరువాత ఉత్తర జన్మలు మంచివి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? నివేదనము అన్న మాట అక్కడి నుంచి వచ్చింది. ఉపకారమును గుర్తించి ప్రత్యుపకారము. ఈశ్వరుడికి ప్రత్యుపకారం నేనేం చేస్తాను? నీ చెయ్యగలిగినది ఏమి ఉండదు. ఈశ్వరుడికి నివేదనమే ప్రత్యుపకారం. ఈశ్వరుడి విషయంలో కొత్తగా నేను ఆయనకి ఏం ఉపకారాలు చేయక్కర్లేదు. కానీ ఆయనకి నేను నివేదన చేస్తాను. పూజ అంతా నివేదనమే. రాత్రి అయ్యేటప్పటికే ముందు పడిపోయేవేవి అంటే కళ్ళు బడలిపోతాయి తొందరగా. సూక్ష్మమైన అవయవములు కనుక బడలిపోయి వేడెక్కిపోయి కన్నుల వెంట నీరు కారి ఇలా పడిపోతాయి. అయ్యా నిద్ర వస్తోందండి అని వెళ్ళి పడుకుంటాను. నిద్ర రావడానికి ఏం చేయాలి? ఏమీ లేదు దానికి. ఇది చెయ్యాలని ఏం లేదు. మీరు మంచి పరుపు వేసుకున్నా, ఆలౌట్ పెట్టుకున్నా, ఏసీ వేసుకున్నా, మంచి అగరధూపం పెట్టుకున్నా, వీణానాదం వింటున్నా, మనస్సు సక్రమంగా లేకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టాలని ఈశ్వరుడు శాసనం చేస్తే ఓ స్తంభం దగ్గర ఒరిగిపోయి ఇలా కూర్చున్నా సరే నిద్ర పట్టేస్తుంది. ఆయన అనుగ్రహం అది. అలాగని సభల్లో నిద్రపోకూడదు. కాబట్టి అలా నిద్ర పట్టింది, ఇంద్రియములన్నిటికీ కూడా బడలికపోతుంది. కన్ను రెప్ప పడిపోతుంది, పడిపోయి గుడ్డు నిలబడిపోతుంది, బడలికంతా పోతుంది. మళ్ళీ పొద్దున లేచేటప్పటికి మళ్ళీ కన్ను సిద్ధంగా ఉంటుంది చూడ్డానికి బడలికపోయి. ఈశ్వర, నేనేమిచ్చానని రాత్రి నాకు నిద్రాకాలిక సుఖమునందు కంటికి శక్తినిచ్చావు. మళ్ళీ అది కష్టపెట్టి శక్తినిచ్చాడు అనుకోండి, నీ కన్ను చుట్టూ చాలా నిప్పెడుతుంది, గిల్లేస్తాను, 2 గంటలప్పుడు నీకు శక్తి వస్తుందని అనుకోండి. ఎంత బాధతో కూడుకున్న విషయం. నిద్రాకాలిక సుఖమునందు శక్తినిస్తాడు. హాయిగా పడుకో అని సుఖంగా పడుకోబెట్టేసి చక్కగా మళ్ళీ ఇంద్రియాలకన్నిటికీ శక్తినిచ్చేస్తాడు. పూజ అంటే కృతజ్ఞత ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఈ కనురెప్ప పైకి లేవగానే కొడుకు, కూతురు, మనవలు, భార్య, ఇల్లు అన్నీ చూసుకుని మురిసిపోతాడు. కన్ను అన్ని ఇంద్రియములలో ప్రధానము కనుక కంటి బడలిక తీర్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడానికి దీపం. లేకపోతే ఆయనకి దీపం ఎందుకండి? ఆయనే కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాతా సర్వం ఇదం విభాతి ఎంది శృతి. కోటి సూర్యుల పగిది వెలిగిపోతాడు. పోతన గారు భాగవతం చేస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతన్ని నేసేవింతున్నారు. లోకంబులు లోకేశులు లోకస్తులు ముగ్గురు అణిగిపోయి లోకమంతా జలప్రలయం అయిపోయిన నాడు కటిక చీకటి ఆవరించి సూర్యచంద్రులు ప్రకాశించకపోతే ఆ ఆవల కోటి సూర్యుల పగిది ఏ ఒక్కడు తనంత తాను వెలిగిపోతున్నాడో వాడు పరమేశ్వరుడు.
తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరురూపాయ నమః ఆశ్చర్యకర్మణే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని 2 చేతులెత్తి ప్రార్థించాడు వ్యాసుడు భాగవతం. అటువంటి పరమాత్మ స్వరూపం ఉండబట్టి కాదు లోకం నిలబడుతోంది. అటువంటి వాడికి ప్రత్యుపకారంగా నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు, కానీ కృతజ్ఞతావిష్కారం. ఆయనకి ఒక దీపం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం తప్పకుండా పంచసంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు తప్పకుండా ప్రతి ఇంట్లో జరగాలి, లేకపోతే అది కృతజ్ఞుల ఇల్లు అని గుర్తు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈశ్వరుడిచ్చినటువంటి ఇందులో ఉండేటటువంటి పంచభూతములు పంచతన్మాత్రలు ఇచ్చినందుకు శబ్ద స్పర్శ రస రూప గంధములు అనేటటువంటి 5 రకములైన సుఖములను ఇచ్చినందుకు కృతజ్ఞతావిష్కారముగా 5 ఉపచారములు ఈశ్వరుడికి చేస్తారు. అసలు మనసులో అదేం లేనంతకాలం ఓ ఒత్తైనా 2 ఒత్తులైనా ఇటు తిప్పనా అటు తిప్పనా, ఎటు తిప్పడం అంటే నీ మనసు తిప్పు ముందు. ఏదో ఎవరో ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, గొరుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. అలాగా ముందు నీ మనసు తిప్పడం నేర్చుకున్న నాడు ఈశ్వరుడితో అనుసంధానం అవుతుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడదేమన్నాడు, నా కొండలు ఎక్కావు, మారేడు దళాలు తెస్తావు, పెద్ద పెద్ద గంభీరమైనటువంటి సరోవరాల్లో దిగిపోతావు, తామర పూలు ఎట్టుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, ఏవో పట్టుకొచ్చానంటావు, ఇవన్నీ కాదురా, సిద్ధంగా ఉన్న మనస్సన్న పుష్పాన్ని పరమేశ్వరుడి దగ్గర పెట్టి నీ వెంట పడతాడంట. కాబట్టి మనఃపుష్పాన్ని ఉంచడం చేత కావాలి. మనఃపుష్పాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవడం చేత కానంత కాలం ఆ పూజే కాదు. అది ఒక యాంత్రికం, అదొక తంతు. కాకపోతే ఒకటి, ఆ తంతన్నా నడిస్తే ఎప్పటికో అప్పటికి మనస్సు నిలబడుతుంది. ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు మంచి మాట వినిపిస్తాడు. ఆ మంచి మాట వినిపిస్తే జీవితం తిరుగుతుంది. సీతమ్మ తల్లి రామాయణంలో అదే అంటుంది, కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది. కష్టాల్లో ఉన్నానంటుంటారు. కష్టాలు ఏమిటి? ఓర్పుతో 100 సంవత్సరములు కష్టాల్ని భరించినటువంటి వాడు కలియుగంలో శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్లే ఆయుర్దాయం కనుక 100 సంవత్సరముల ఆయుర్దాయ పర్యంతము పుట్టినదాదిగా కష్టములే పడినప్పటికీ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టపడ్డా ప్రాణం పోయే ఆఖరి క్షణంలోనైనా శుభవార్త విని తీరుతాడు తప్ప ఈశ్వరుడు పరిపూర్ణంగా కష్టం ఎవరికీ పెట్టడు. ఎన్నిచ్చినా నాకు కష్టమని ఏడిచేవాడి విషయంలో ఎవడు ఏమీ చేయలేడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. దొరికిన దానితో సంతోషపడని వాడికి 7 ద్వీపములను రాసిచ్చేస్తే మాత్రం వాడు సంతోషపడతాడా? యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. యతి సన్యాసికి జ్ఞానమే ఆభరణము, బ్రాహ్మణుడికి సంతోషము ఆభరణము. ఏది దొరికితే దాంతో పరవశించిపోయిన వాడెవడో వాడు బ్రాహ్మణుడు. ఉద్యమం శత్రుహననం, శత్రు బలహీనుడైన వాణ్ణి ఎవడైనా బలవంతుడు పాడు చేస్తున్నప్పుడు వాణ్ణి వెళ్ళి నిగ్రహించగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవడో వాడు క్షత్రియుడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి భూషణములు అంటారు వ్యాసుల వారు దేవీ భాగవతంలో. అలా దేవతలకి ప్రత్యుపకార బుద్ధితో లేనినాడు ఆ జన్మ కృతజ్ఞతతో కూడుకున్న జన్మ. ఈశ్వరుడు ఏ ఉపకారం చేశాడు అని అడిగిన వాడికి ఒక్క మాట చాలు. ఈశ్వరుడు ఉపకారము చేయని నాడు నీ శరీరములో ఉన్న అవయవములు సమానముగా పెరుగుతాయా? ఆయన నేను అలా అనుగ్రహించను అన్నాడు అనుకోండి, ఓ కన్ను పెరిగి ఓ కన్ను అలాగే ఉన్నా, ఓ చెయ్యి పెరిగి ఇంకో చెయ్యి పెరగకపోయినా, ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోయినా వాడికి గతి ఉన్నదా అంటే నడవగలడా? అసలు వాడి కార్యాలు వాడు చెయ్యగలడా? తెల్లవారితే 10 గోళ్ళు సమానంగా పెరగాలి,
2 చేతులు 1 మిల్లీమీటర్ తేడా లేకుండా ఉండాలి. ఇన్ని కోట్ల మంది మనుష్యులున్నా అందరికీ ఇంతంత తలకాయ, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, ఓ నోరు, 32 పళ్ళు, 2 చెవులు, తలకాయ పెట్టాలన్నా ఆయన మహాశిల్పి. ఏ ఒక్కరు ఇంకొకరిని పోలకుండా ఇన్ని కోట్ల మందిని సృష్టించినటువంటి మహాపురుషుని యొక్క వైభవం ఎంత గొప్పది. నేను ఒక గీత ఇలా గీసి తడి తగిలితే చెరిగిపోతుంది. ఎన్నడు గీశాడో, నేను మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు గీసిన గీతలు ఎన్ని మాటలు కడిగానో, ఆ గీతలు పోకుండా గీతలు గీసినటువంటి అద్భుతమైన ఉలి ఉన్న శిల్పి. ఆయన ఎక్కడ వెతుకుతావు, ఎక్కడ చూస్తే కనపడాడు. పానీయంబులు త్రాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాదస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్దిశ్యమున్ భూవరా అన్నారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఈశ్వరుడు ఎక్కడ కనపడలేదు, ప్రహ్లాదుడికి అంతటా కనపడ్డాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఇందెందు వెతకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటారు. కాబట్టి ఆ దేవతల యందు ప్రత్యుపకార బుద్ధి, ఆయన చేస్తున్నటువంటి ఉపకారాన్ని స్మరించి కృతజ్ఞతావిష్కారము చేయవలసినదే ప్రతి మనుష్యుడు. అది దేవయజ్ఞము. అందుకే మనుష్య జన్మ అంతా కూడా కృతజ్ఞతావిష్కారమే. అది లేని ఇల్లు అన్నం ముట్టకు, వాడికి కృతజ్ఞత లేదు, అక్కడ ఎందుకు తింటావు అన్నం? నీ శరీరమునందు సంస్కారం నిలబడదు దాని వలన. ఎవరినైనా చేరదీయవచ్చు, కృతజ్ఞత లేని వాణ్ణి చేరదీయకూడదు. పరమ ప్రమాదకరం ఆ వ్యక్తి. కృతజ్ఞతా బుద్ధి లేని వాడితో ఎప్పుడూ అనుబంధం పెట్టుకోక్కర్లేదు. కాబట్టి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము. 3వది పితృయజ్ఞం. పరమేశ్వరుడికి కూడా నేను ఇందాకనే అంటున్నా మా గోపాలకృష్ణ గారితో, భగవంతుడితో కూడా శరీరం ఉన్నంతకాలమే పూజ, శరీరం పడిపోయాక ఇంకా పూజ చేయడం అన్నది లేదు. కానీ తల్లి తండ్రికి బ్రతికున్నంత కాలం సేవ చెయ్యాలి, శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టాలి. అసలు నిజానికి వాళ్ళు పుట్టినరోజున ఉత్సవం చెయ్యాలి, జయంత్యుత్సవం చెయ్యాలి, చేసి సంతోషపడిపోవాలి. అలా చెయ్యని వాడు కృతజ్ఞుడు. తల్లి తండ్రి వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు, దేవతల విషయం అలా ఉంచి నీ కంటికి కనపడలేదని వాదిస్తావు. నీ కంటికి కనపడినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు, వాళ్ళు తినడం మానేసి నీకు పెట్టారు. ఎన్ని వినోదాలు, ఎన్ని ఉత్సవాలు వాళ్ళు వదిలిపెట్టేసుకుని ఎంత కష్టపడితే పైకొచ్చావు. చిన్నప్పుడు నీ ఒళ్ళు వేడెక్కితే తల్లి ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఆవిడికి తినాలనిపించినా ఆవిడ తింటే నీకు కడుపు నొప్పెడుతుందని, నీకు దగ్గు వస్తుందని ఆవిడ ఎన్ని పదార్థాలు తినడం మానేసిందో. తినాలని ఎదురుగుండా మామిడి పళ్ళున్నా, తినడానికి శక్తి ఉన్నా, మామిడి పళ్ళు ఎక్కువ తింటే పిల్లాడికి ఏ ఇబ్బంది వస్తుందో, ఏ వేడి చేస్తుందో అని మామిడి పండు తినడం మానేసింది. అన్ని జాగ్రత్తలు పెడితే నువ్వు పెరిగి పెద్దవాడవయ్యావు. నీ మీద ఆశలు పెట్టుకుని ఆఖరికి వ్యానవాయువు అని శరీరంలో ఒక వాయువు ఉంటుంది. ఆ వ్యానవాయువు ప్రాణం పోయిన తర్వాత కూడా వదిలిపెట్టదు, శరీరాన్ని పట్టుకునే ఉంటుంది. 10 వాయువుల్లో ఏదైనా పాడుపడిపోయినటువంటి చోట ఓ బోర్డు పెడతారు, ఈ స్థలము ఫలానా వారికి చెందినది, ఇది క్రయ విక్రయములకు అనుమతింపబడదు అని. ఇంకా స్థలం నాదని బోర్డు పెట్టుకున్నట్టే వ్యామోహంతో పట్టుకుని ఉండిపోతుంది. 10 ప్రాణాల్లో ఒక ప్రాణం ఉంటుంది ఇంకా. అది పట్టుకుని ఉండిపోతే ఆ జీవుడు వెళ్ళకుండా సతమతం అయిపోతుంటాడు. ఆ సతమతం అయిపోతున్నప్పుడు ఆ జీవుణ్ణి ఎలా రక్షించాలి అంటే ఒక్క కొడుకుది అధికారం. తండ్రి అంటే ఆమె భర్త సర్వస్వమని నవ్వుతుంది బతికున్నంతకాలం. అంత సర్వస్వమని నమ్మినప్పటికీ ఆమె శరీరం పడిపోయిన తర్వాత మాత్రం భర్త అంత్యేష్టి సంస్కారం చేస్తే ఆ వాయువు వెళ్ళదు. భార్య అంత ప్రేమించినప్పటికీ భార్య శరీరం వెళ్ళిపోయిన తర్వాత, ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత భర్త అంత్యేష్టి సంస్కారం చేస్తే వెళ్ళదు. అదే పెద్ద కొడుకు కర్మాధికారి. కొడుకు కూర్చుని మంత్రభాగంతో అడుగుతాడు. అన్ని శరీరావయవాల్ని దర్భలతో ముట్టుకుని ఆఖరణ ఆనంద హోమం చేస్తారు జ్ఞాతుల కోసం. ఓ పిచ్చి అమ్మా, ఈ శరీరం శిథిలం అయిపోయిందమ్మా, జర్జరీభూతం అయిపోయింది, ఇంకా ఎలా ఉంటావు ఇందులో, కష్టపడిపోవు, ఏం చేసుకోగలవు చెప్పు. అందుకనమ్మా వదిలిపెట్టేసి, ఈశ్వరుడు నీకు పునర్జన్మనిస్తాడు. అమ్మ దీన్ని నేను హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేస్తాను. ఓ అగ్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున కాల్చి దేవతలకు ఇచ్చేసేది, దీన్ని బ్రహ్మాండానికి అప్పచెప్పు. అమ్మ వెళ్ళిపోతే ఇంకొక శరీరంలోకి వచ్చి మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా బలంగా మళ్ళీ ఈశ్వరార్చన చేసుకుందుగానివి. అమ్మ వెళ్ళిపోమ్మా అని అడుగుతాడు దర్భల కూర్చి చేత్తో పట్టుకుని.
అడిగితే ఆ కొడుకు అడిగిన మాటకి వెళ్ళిపోతుంది, వ్యానవాయువు వదిలేస్తుంది. అది ఈశ్వర శాసనం మనుష్యుల విషయంలో. ఆయన అనుగ్రహించబట్టి ఆ కొడుకు కూర్చుంటే తప్ప వదలదు ఆ వ్యానవాయువు. అప్పుడు కానీ అది శిథిలం అవ్వడానికి ఒప్పుకోదు, ఆ శరీరం దహింపబడడానికి ఒప్పుకోదు. అదే మిగిలిన ప్రాణుల విషయంలో అంత్యేష్టి సంస్కారం లేదు. ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు. అందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయం అని ఒక వాయువు ఉంటుంది. అది ఉబ్బి బద్దలైపోయేటట్టు చేసేస్తారు. బద్దలైపోయి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది. అంత్యేష్టి సంస్కారానికి అంత గొప్పతనం ఉంది. అందుకే రామచంద్రమూర్తి జటాయువు చచ్చిపోతే అంత్యేష్టి చేస్తాడు, కబంధుడు చచ్చిపోతే అంత్యేష్టి చేస్తాడు, రావణుడు చచ్చిపోతే అంత్యేష్టి చేస్తాడు, దశరథుడు చచ్చిపోయాడని తెలియగానే జలతర్పణం ఇస్తాడు, గారపిండి ముద్దలతో తద్దినం పెడతాడు. కృష్ణ భగవానుడు చచ్చిపోయిన వాళ్ళందరి పేర్లు పిలిచి ఒక్కొక్కళ్ళ పేర్లు నువ్వులు నీళ్లు విడిపించాడు. ధృతరాష్ట్రుడితోటి, ధర్మరాజుతోటి తిలాంజలులు విడిచిపెట్టించాడు. కొడుకనేటటువంటి వాడు తల్లిదండ్రులు సశరీరులై ఉన్నంత కాలము వారిని సేవించాలి. వాడంత అదృష్టవంతుడు లేడండి. అమ్మ బ్రతికున్నవాడంత అదృష్టవంతుడు ఈ లోకమునందు వేరొకడు కాడు. ఎందుచేత? 3 కారణాలు. అమ్మ చేతితో ముట్టుకున్నటువంటి తృప్తి జీవితంలో ఇక ఎవరు ముట్టుకున్నా రాదు. అమ్మ స్పర్శ అమృత స్పర్శ. ఎన్నేళ్ళు వచ్చేయనివ్వండి, ఆ అమ్మ బాగా బడలిపోయిన పిల్లాడు 90 ఏళ్ళు రానివ్వండి అమ్మకి, కొడుక్కి 70 ఏళ్ళు రానివ్వండి, తల బద్దలైపోతోందన్నాడు అనుకోండి, ముసిలావిడ ఎలాగో అలా వచ్చి ఆ నుదుటి మీద చెయ్యేసి నాన్న తలనొప్పిగా ఉందా అన్నప్పుడు ఆ అమ్మ చేతి స్పర్శలో అమృతం ఉంటుంది. బిడ్డల విషయంలో అమ్మే. అమ్మ చేతి అన్నం అమృతం. వాడు తినాలని పెడుతుంది. కాస్త ఎక్కువ అన్నం తినే పిల్లాడు అనుకోండి, ఏ పెళ్ళికో తీసుకెడుతుంటే ఇంట్లో రహస్యంగా అన్నం వండేసి పిల్లాడికి అన్నం పెట్టేసి అక్కడ ఎక్కువ తినకేందన్నా కనురాపు తగులుతుంది అంటుంది. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలోకి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ వెళ్ళిపోతే అలా చూసేవాళ్ళు ఉండరు. ఇక అమ్మే. దరిద్రుడంటూ లోకంలో ఉంటే ఒక్కడే, అమ్మ లేనివాడు అంతే. అమ్మ చెయ్యి, అమ్మ చేతి అన్నం, అమ్మ ఉండడం పరదేవత ఉండడం. అమ్మకి పొద్దున్న లేచి అమ్మా అని ఇలా ఓ నమస్కారం పెడితే చాలు. భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ. వాడు ఆ రోజున భూప్రదక్షిణం 6 మాటలు చేసినట్టు, కాశీయాత్ర చేసి అక్కడ ఉండి ఇంటికి వచ్చినట్టు. ఆ అమ్మ ఎంత అస్వస్థతతో మంచంలో ఉందన్న దానితో సంబంధం లేదు. అమ్మ ఉండడం నీకు అభ్యున్నతి, అమ్మ వెళ్ళిపోవడం నీకు చాలా దురదృష్టం. నీ ఉపాసన పోయింది. అందుకే అమ్మని చూసిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. నేను గర్వంగా గుండెల మీద చెయ్యేసుకు చెప్పుకుంటా, 96 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ అమ్మగారిని పువ్వులా అలాగే చూశారు మా గోపాలకృష్ణ గారు. పువ్వే అలా చూశారు. ప్రాణం పోతోందని తెలిసి పూజామందిరంలోకి తీసుకెళ్లి ఏసీ వేసి పడుకోబెట్టారు. మా అమ్మ కన్నా పరదేవత ఎవరని. అది తల్లిదండ్రుల్ని సేవించడం అంటే. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మ అంటే పరమశ్రద్ధతో పెట్టాలి. ఏమండి ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అంటే, ఎక్కడో హైదరాబాదులో ఉన్న కొడుక్కి కాకినాడలో ఉన్న నేను పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే అందుతుందా లేదా? ఆ డబ్బు ఎలా విడుతోందో ఎలా ఇస్తున్నారో నాకు తెలియాలా? కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే ఆ డబ్బు పట్టుకెళ్ళి నా కొడుక్కి అందించేసినట్టే ఇక్కడ మంత్రభాగంతో తద్దినం పెడితే జీవుడు ఎక్కడున్నా అందుతుంది. అంది సంతోషిస్తాడు తండ్రి. అన్నీ నీ కంటికి కనబడితేనే సత్యాలంటే భూమి తిరుగుతోంది, నీకు కనబడుతోందా? సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు, భూమి తప్పుకుంటోంది సూర్యుడి దగ్గర నుంచి, నీ కంటికి కనబడుతోందా? అన్నీ కనబడితేనే నమ్ముతానంటే ఇవి కనబడ్డాయనే నమ్ముతున్నావా? వేదాన్ని ప్రమాణంగా నమ్మాలి, అంతేకాని అన్నీ చూస్తేనే నమ్ముతానడం ధూర్తతనం. ప్రమాణవాక్కుని ప్రమాణవాక్కుగా నమ్మాలంతే. అది జీవితం అంటే. అంతేకాని ఏదీ నమ్మనన్న వాడికి ఉద్ధరణ ఉండదు. కనుక తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడు కృతజ్ఞుడు. మిగిలినవి విడిచిపెట్టేసేయండి. అసలు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని నేను ఏమని నమ్మను చెప్పండి? వాడు నా స్నేహితుడని ఎలా చెప్పను? వాడిని నేను నమ్మచ్చని నాకేమిటి నమ్మకం? ఎవరో మాట వదిలేయండి, వాడిని కన్న తల్లి తండ్రి వాడు తద్దినం పెట్టడు. వాళ్ళ పేరు చెప్పి ఒక భోజనం పెడితే, ఒక మంత్రభాగాన్ని అంగీకరిస్తే నీ ప్రాణం పోతుందా? ఆ పాటి చెయ్యలేని వాడిని నువ్వు ఏమి నాతో నమ్మకంగా ఉంటావని నమ్మి దగ్గర పెట్టుకోగలను? తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని ఎవరు నమ్మగలరు లోకంలో?
కాబట్టి పితరుల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య వచ్చింది అంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి నిలబడతారు, కసి నీళ్లు పోస్తాడేమోనని తర్పణ చెయ్యాలి. చేయకపోతే కనీసం 12 అయ్యేటప్పటికి 3 మాటలు చేతులు ఇలా ఊపాలి. నాన్నగారండి ఏమనుకోకండి, ఇంకో చోట ఉన్నాను, ఇవాళ నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఖాళీ చేతులు 3 మాటలు ఊపాలి. ఊపితే సంతోషంగా వెళ్ళిపోతారు. పోన్లే నాన్న అని వెళ్ళిపోతారు వాళ్ళు. శ్రీరామాయణం బాలకాండ చదవండి, పితృదేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో మహర్షి. కనుక పితృయజ్ఞము, నువ్వు పితృదేవతలకి రుణపడిపోయి ఉన్నావు. నేను రుణపడలేదండి అనడానికి వీల్లేదు. వాళ్ళు అనుగ్రహించని నాడు నీకు శరీరము లేదు. వాళ్ళు అనుగ్రహించారు కాబట్టే శరీరం ఉంది. వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని సేవించను, వాళ్ళకి తద్దినం పెట్టను. ఈ మాటలు నిన్ను ఎవడూ నమ్మకపోవడానికి కారణమవుతాయేమో కానీ నిన్ను విశ్వసించడానికి, నీ అభ్యున్నతికి కారకములు కావు. కాబట్టి పితృయజ్ఞము ప్రత్యుపకారమే, కృతజ్ఞతా బుద్ధితో చేయవలసినదే. అందుకే తండ్రి కూడా కొడుకు పుడితే సచేల స్నానం చేయాలి. మొట్టమొదట కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, వెళ్ళి మామూలు స్నానం చేస్తే ఒప్పుకోరు. ఏ బట్టలు కట్టుకుని ఉండనివ్వండి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నీళ్లు దుబ్బని చప్పుడయ్యేటట్టుగా దూకాలి. అందులోకి దూకితే నీళ్ళు ఇలా తేలాలి. తేలితే ఆయన పితృదేవతలు పైనుంచి చూస్తారు, ఓ వంశాభివృద్ధి, నువ్వు కొడుకుని కన్నావు, నిన్ను పితృరుణం నుంచి విముక్తి చేస్తున్నావు అంటారు. కాబట్టి సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే, మొట్టమొదటిసారి కొడుకు పుడితే. కాబట్టి ధర్మం ధర్మం, శాస్త్రం శాస్త్రం అంతే. కాబట్టి పితృదేవతల విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్త వహించు, ప్రత్యుపకార బుద్ధితో ఉండు, కృతజ్ఞతతో ఉండు. అందుచేత బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము. నువ్వు భోజనం చేసేటప్పుడు అతిథి ఉండాలి. అతిథి రావడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతిథి రావడం అంటే వాడికి చేతకాక, వాడికి లేక వచ్చిన వాడు కాదు. అతిథి ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ప్రతి ఊపిరిలో ఈశ్వరుణ్ణి స్మరించేవాడు ఇంటికి వచ్చి అన్నం ఎందుకు తింటాడంటే ఈశ్వరుడు కొన్ని 100 యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని కట్టపెట్టి ఏదో శుభం ఇవ్వాలనుకుంటే అలాంటి వారిని అతిథిగా తీసుకొస్తాడు. వాళ్ళు గడప దాటి ఇంట్లోకి రాగానే పూజామందిరంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి రా ఇల్లు కట్టినందుకు ఆయన్ని తీసుకొచ్చావు, నన్ను నమ్ముకున్నవాడు రా వచ్చాడని. అందుకే పరమ భాగవతోత్తములు వచ్చినప్పుడు పూజామందిరానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే పరమాత్మ సంతోషిస్తాడు, సింహాసనంలో ఉన్నవాడు సంతోషించి అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకేం కోరిక బూడిద? నువ్వు ఇస్తే సంతోషపడిపోయేవారు కాదు, ఇవ్వకపోతే ఏడిచేవాళ్ళు గారు, నిష్కాములు, వాళ్ళకేం కోరికలు ఉన్నవాళ్ళు గారు. మరి ఎందుకు వస్తారు అంటే నీ అదృష్టం పండితే వస్తారంతే. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. వస్తే భాగవతంలో నందుడు, అయ్యా ఎందుకు వస్తారు మహాత్ములు, మీరు రావడం మా అదృష్టం అంటాడు. మహాత్ములే రావక్కర్లేదు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు హనుమంతుడితోటి. ఏమీ చేత కానివాడు, ఎందుకూ పనికి మాలిన వాడైనా సరే ఆయన ఆ రోజు వచ్చి అన్నం తింటే నారాయణుడు అన్నం తిన్నట్టే. అతిథికి పెట్టి తినాలి. అందుకే స్నాతకం చేసేటప్పుడు తప్పకుండా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. నేను ఈ శాస్త్రం తప్పకుండా పాటిస్తానని గురువుగారికి ప్రమాణం చేసిన తర్వాతనే పిల్లనిస్తాడు కన్యాదాత. అందుకు స్నాతకం ముందు, కన్యాదానం తర్వాత ఉంటాయి. కాబట్టి మనుష్య యజ్ఞము, అతిథిని పిలిచి అన్నం పెట్టడం, తన ఇంటికి వచ్చిన వాడికి ఆదర బుద్ధితో పట్టెడు అన్నమో పదార్థమో పెట్టి గుక్కెడు మంచినీళ్ళలో ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇంటి ముందుకు వచ్చి నిలబడినటువంటి అతిథికి పెట్టిన ఫలితం కొన్ని తరాల వరకు తిప్పేస్తుందంతే ఐశ్వర్యాన్ని, అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. దరిద్ర బ్రాహ్మణి, ఆమెకి ఏమీ లేదు, కటిక దరిద్రం. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు ఉసిరికాయ లేకపోతే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి పారణకి ఉసిరికాయ ఉండాలి. అందులో ఉసిరికాయ ఒకటే ఇంట్లో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఏరుకోవడానికి వెళ్ళాడు వడ్లు, ఎవరైనా వేస్తే అన్నం తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తినాలి. అసలు ద్వాదశి సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినేయాలి. అది పారణ అంటే. పాపం లేదు, ఎక్కడికో వెళ్ళాడు భిక్షాటనకి. శంకరాచార్యులు వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది, వృద్ధ బ్రాహ్మణి. బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు.
బ్రహ్మచారిని సన్యాసిని గృహస్థు పోషించాలి. అరే ఇంత తేజోమూర్తి ఈ బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు, నేనేమైనా భిక్ష వెయ్యొద్దు అని పాపం వెళ్ళింది. ఏమీ లేవని ఏడుస్తూ అలా నిలబడింది. చూశారు శంకరాచార్యులు వారు. చిన్నవారప్పటికి సన్యాసాశ్రమానికి ముందు సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు రాడు. శంకరులు శంకరులే. అటువంటి శంకర భగవత్పాదులు ఆ ఎదురుగుండా నిలబడి ఉంటే బ్రహ్మచారిగా వెయ్యడానికి ఏమీ లేకపోతే బాధపడింది ఆ వృద్ధ బ్రాహ్మణి. అయ్యో ఇటువంటి బ్రహ్మచారి వచ్చాడు, ఏమీ వెయ్యలేకపోతున్నాడు. అంతే మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మనసు కరిగిపోయి, అమ్మా ఏమమ్మా వృద్ధ బ్రాహ్మణి ఇంత దరిద్రురాలుగా ఉంచావు, అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. చిన్న పిల్లవాడు బ్రహ్మచారి ఏమి స్తోత్రం చేసేశారు. అసలు అంత ప్రౌఢిమ ఎక్కడదా అనిపిస్తుంది. అసలు ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహే అంటారు. ముగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే భర్తని చూడాలని కోరికుంది, 10 మందిలో చూడడానికి సిగ్గుంది, ఆవిడ్ని ముగ్ధ అంటారు. ఆ లక్ష్మీదేవికి నారాయణమూర్తిని చూడాలని ఉంది, కానీ చుట్టూ భాగవతులు. వాళ్ళు చూస్తే నేను ఆయన్ని చూస్తున్నానని ఏమనుకుంటారో ఒక భయం. ఆయన్ని నేను చూస్తున్నప్పుడు ఆయన నన్ను చూస్తే నన్ను ఎలా దొంగ చూపు చూస్తోందో అనుకుంటారని ఒక భయం. ఆమె ముగ్ధ. అందుకని ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది, ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది. ఇలా చూసి ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఆయన ఇలా చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకుని ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. అమ్మమ్మమ్మమ్మ చూసేశారా నేను చూసినట్టు అని చూడకుండా ఉండగలదా? మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇలా చూస్తోంది, మళ్ళీ కాసేపాగా ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి, మళ్ళీ సిగ్గుపడిపోయింది. శంకరులు అన్నారు, అమ్మా ఈ చూపులు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎలా ఉందో తెలుసా? భ్రమరములు వెళ్ళి వస్తుంటే దండ కట్టినట్టుందమ్మా అన్నారు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అసలు మరో అద్భుతం చెప్పాడు. పెళ్లిపీటల మీద రుక్మిణీదేవి కూర్చుంది, ఇటు కృష్ణ భగవానుడు కూర్చున్నాడు. ఈయనేమో తలెత్తి ఇలా చూస్తూ సైగలు చేస్తున్నాడు చూడమని, ఆవిడేమో చూడదు, ఇలాగే కూర్చుంది. పక్కన బ్రహ్మస్థానం ఉంటాడు కదా పురోహితుడు, బాగుండదు ఆయన ఎదురుకుండా ఓయ్ అని పిలిస్తేనని చెప్పి ఊరుకుంటున్నాడు. పాప ఆయనకి మాత్రం పని ఉండదు ఏంటో అలా ఆ పక్కకి వెళ్ళాడు. వెళ్ళగానే రుక్మిణి రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా మెల్లిగా ఎత్తి చూసి అంది, నేను అంత చూస్తున్నాను నన్ను చూడమే అన్నాడు. ఆవిడంది, నేను మెడలో ఈ మణిలో చూస్తున్నది మిమ్మల్ని తలెత్తకుండా. అంత గడుసుతనానికి పోయిన రుక్మిణీదేవి అనుగ్రహం మా యందు ప్రసరించుగాక అంటాడు. కాబట్టి ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గత. సరే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? ఎదురుగుండా శంకరాచార్యుల వారు నిలబడి ఉన్నారు. వృద్ధ బ్రాహ్మణి ఇవ్వలేకపోతే కనకధార చేస్తున్నారు శంకర భగవత్పాదులు. చేస్తూ ఒక అద్భుతమైన అమ్మవారంది, నీకు కావాలంటే చెప్పిస్తాను, ఆవిడికి ఇవ్వను, గత జన్మలలో చేసినది లేదు, ఇవ్వలేను. శంకరులు అసలు శంకరుల ప్రజ్ఞ అనన్య సామాన్యం కదండి. ఆయన అన్నారు, అమ్మ ఇవ్వనంటే ఎలా? విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. అసలు లోకంలో అన్నిటికన్నా ఆకలి ఎక్కువ ఏదంటే పక్షికి. పక్షికి ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ, సరే మనకన్నీ ఎక్కువ. కాబట్టి ఆ పక్షికి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. మరీ ఆకలి ఎక్కువ కాబట్టి అది కుయ్యి 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 అంటూనే ఉంటుంది, పక్షి తెచ్చి పెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, దయ ఎందుకు పొంగుతుందంటే, బాబు ధర్మం చేయవయా, బాబు ధర్మం చేయవల్ల అని ఎవరో కూర్చుంది అనుకోండి ఒక ఆవిడ, మనం చెయ్యొచ్చు చేయకపోవచ్చు. ఆమె పక్కన ఒక పిల్ల నిలబడి
అమ్మా అమ్మ నిన్నటి నుంచి ఆకలేస్తోందమ్మా, ఏమీ పెట్టట్లేదమ్మా, మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, నీళ్లు తాగలేకపోతున్నానమ్మా, ఏమన్నా పెట్టమ్మా అంటే ఏ ఉందని పెట్టనే అని తల్లి కొడుతోంది అనుకోండి, మీరు ఆగలేరు. వెంటనే ఏ రొట్టో తెచ్చి కొడతాం, ఏంటి ఆకలేస్తుంటే తినమ్మా అంటారు. పక్షి ఆకలేస్తే అమ్మ తట్టుకోవచ్చేమో, కానీ పక్షి కాదమ్మా, పక్షి పిల్ల ఈ బ్రాహ్మణి. ఏదో చేయలేదంటామే, నా చేతిలో ఉసిరికాయ వేసింది, చాలదా ఈ పుణ్యం నువ్వు ఇవ్వాలంటే, కాబట్టి ఇయ్యమ్మా అన్నారు. పొంగిపోయింది అమ్మవారు. ఇస్తున్నాను శంకర, 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు కురిశాయి. ఆ ఇంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కాలనీ నుంచి కారు వేసుకుని ప్రత్యేకంగా వెతుక్కుని వెళ్ళాను కనకధారా స్తోత్రం జరిగిన ఇంటికి. ఇప్పటికీ వాళ్ళు స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు ఇంటికి. స్వర్ణతమనాయ్ అంటే కనకధార కురిసిన ప్రదేశము అని. నేను ఆ ఇంట్లో వాళ్ళని పిలిచి అడిగాను, ఇక్కడైనా కనకధార జరిగిందని. అంటే ఆయన ఏదో పాత తరాల వాళ్ళని చెప్పి, ఆ పెద్ద ఆవిడ ఉండేదండి, ఆవిడే ఈ ఇంటి ముందు నిలబడి ఇక్కడే శంకరాచార్యుల వారికి భిక్ష వేయడానికి వచ్చింది, ఇక్కడే శంకరుల కనకధార చదివారు, ఇక్కడే బంగారం కురిసింది, ఇదిగో ఈ మేడలన్నీ అప్పుడే కట్టారని చూపించాడు. ఇప్పుడు అవన్నీ పాత పడిపోయాయి అనుకోండి, స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఉంటుంది. శంకరుల చేతిలో ఒక ఉసిరికాయ వేస్తే అంత ఐశ్వర్యం వచ్చింది. ఏమో ఏ అతిథి ఏ రూపంలో వచ్చి నీ ముందు నించున్నాడో, వచ్చిన అతిథి యొక్క భక్తిని పట్టి నువ్వు చేసుకున్న దానం ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేస్తావు. అన్ని వేళలా దొరకమంటే దొరికేవాళ్ళు కారు అటువంటి అతిథులు. అందుకే పాత్రత నెరిగి దానం అన్నారు. అటువంటి మహాత్ముడు అతిథిగా దొరికితే అదృష్టం పండిందని గుర్తు. కాబట్టి అతిథి యజ్ఞము మహాత్ముడే దొరకక్కర్లేదు. అదేనే మీతో మనవి చేసింది. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియని వాడైనా సరే అతిథి వస్తే నారాయణ స్వరూపంగా పూజ చెయ్యాలి. కాబట్టి కృతజ్ఞత, అతిథిని పూజించవలసినదే, అది వేద శాసనము. ఆయన నాకేం చేశాడని నేను పెట్టాలంటే అని అడగడానికి వీల్లేదు, పెట్టవలసిందే. కాబట్టి మనుష్య యజ్ఞము, చిట్ట చివరిది భూత యజ్ఞము అని 5వ యజ్ఞం, అది చెయ్యాలి. భూతయజ్ఞము అంటే అనేక ప్రాణుల యొక్క వైభవాన్ని మనుష్యుడు వాడుకుంటాడు. గుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, తాను పరిగెత్తలేడు, గుర్రం ఎక్కి దాన్ని లొంగ తీసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు. చిలక చక్కటి పలుకులు పలుకుతుంది, పంజరంలో పెట్టుకుని దానికి పలుకులు నేర్పి రామనామం నేర్పి తాను సంతోషిస్తున్నాడు. గొర్రె ఎంత చలిలోనూ నించుంటుంది, ఉంది కాబట్టి, అదంతా కత్తిరించి బట్ట కట్టుకుని తాను చలిలో హాయిగా తిరుగుతున్నాడు. అలాగే ఒక సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, కస్తూరి మృగం ఉంది, అది పెట్టిన కస్తూరి తెచ్చి ఈశ్వరుడికి అలదుతున్నాడు. ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు. ఓ కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టి కాపలా కాయించుకుంటున్నాడు. ఓ గాడిదని తెచ్చి బరువులు మోయించుకుంటున్నాడు. నీటిలో ఉన్న చేపని పట్టుకుని తాను తింటున్నాడు. పక్షిలా ఆకాశంలో తాను ఎగురుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఏ వైభవాన్ని ఇచ్చాడో అన్ని వైభవాల్ని బుద్ధి చేత తనవిగా వాడుకుంటున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మనుష్యుణ్ణి ఇతర ప్రాణులు వాడుకోలేవు. ఒక ఏనుక్కి దంతం ఉంది, అది ఆ దంతం చూసుకుని మురిసిపోతుంది, ఆ దంతం తెచ్చి బొమ్మ చేసుకుని మనిషి మురిసిపోతాడు. జింకకి చర్మం ఉంది, ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేసుకుని మురిసిపోతాడు. ఎక్కడ ఏ వైభవం ఉండనివ్వండి, తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. తను ఉపకారమును ప్రత్యక్షంగా పొందాడా పొందలేదా అన్న దానితో సంబంధం లేదు. మిగిలిన ప్రాణులకన్నిటికీ కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఎందుకు రుణపడి ఉంటాడో తెలుసా? ఒకటే కారణం. మా ఇంట్లో నేను నిద్రపోతుండొచ్చు, ఒక దొంగ మెల్లిగా ఇంట్లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించవచ్చు. ఆ వీధిలో తిరుగుతున్న 4 ఊర కుక్కలు భౌహట్టు వచ్చి మీద పడిన కారణం చేత దొంగ వెళ్ళిపోయి ఉండొచ్చు. వాడు వచ్చాడని, ఆ కుక్కలు అరిచాయని, మీద పడ్డాయని, అందుకు వెళ్ళిపోయాడని, నా ఇల్లు రక్షింపబడిందని నాకు తెలియకపోవచ్చు. అయినా నా చుట్టూ తిరుగుతున్న ప్రాణులకు నేను కొంత కబళాన్ని వెయ్యాలి, అందుకని కుక్కలకి వెయ్యాలి. ఇంట్లో ఏవో కొన్ని ప్రాణులే, బల్లులు లాంటివో ఏవో తిరుగుతుంటాయి, వాటిని అంగీకరించాలి. అలాగే బయట తిరిగేటటువంటి కాకులకు, పక్షులకు కొద్దిగా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాని ఎవ్వరికీ ఏదీ పెట్టకుండా కొద్దిగా మిగిలిపోయింది అన్నం పెట్టేసుకుంటారేంటి అంటే, కడుపు నిండిపోయినా కూడా పెట్టేసుకుని తను తినేయకూడదు. మిగిలిపోతే ఏమైంది, బయటపడాయి, తింటాయి ప్రాణులు అనాలి. అంతేకాని ఇంకా కటాకటి ఒక్క గింజ తగ్గినా పర్వాలేదు కానీ బియ్యం ధర ఎక్కువైపోయిందని అలాగే పోసుకుని అలాగే తినేసి అలాగే బలిసిపోకూడదు. కాస్త మిగిలిన ప్రాణులకు పెట్టడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి భూతయజ్ఞము, సమస్త ప్రాణుల వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఈ 5 కృతజ్ఞతతో కూడుకున్నవే. కాబట్టి నేను ఎప్పుడు పొందాను ఉపకారం అనడానికి,
ఎప్పుడు పొందాను ఉపకారం అనడానికి వీలు లేదు, చేసి తీరవలసినదే. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి. కాబట్టి నీకు మేము ఉపకారం చేసి తీరుతాం, ఇది సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యుపకారమును చేసి తీరవలసినదే మనిషిగా పుట్టినవాడు. రామచంద్రమూర్తి యొక్క గుణములలో చాలా గొప్ప గుణములుగా 16 గుణములను అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. అడిగిన వాటిలో ఇది కూడా ఒకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆయన అపారమైన కృతజ్ఞుడు. ఎంత కృతజ్ఞుడంటే అయోధ్యకాండలో పౌరులు చెప్తారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఈ తెల్లగొడుగు కింద నా శరీరం జర్జరీభూతం అయిపోయింది, నేను చూస్తుండగానే నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి, కాబట్టి సకల గుణాభిరాముడు కనుక నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం వే ఓపకల్ప్యతాం. ఇప్పుడు చైత్రమాసం పుణ్యప్రదమైంది, ఉత్తరాయణం చేద్దాం అనుకుంటున్నాను పట్టాభిషేకం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర వృతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఇంకా చేస్తానంటావు ఏమిటి? ఎప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తావు? ఎప్పుడు రాముడు మదగజాన్ని ఎక్కి వస్తాడు, తెల్లగొడుకు కింద వస్తాడు, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, చేసేయి అన్నారు. దశరథుడు అన్నాడు, ఏమి మీకు నేనేం తక్కువ చేశాను, ఇన్నాళ్ళంత బాగా పరిపాలించాను కదా, రాముడికి రాజ్యం ఇస్తానంటే ఇచ్చేసేయండి అంటున్నారు కదా, రాముడి యందు ఏ గుణాలు మీకు కనపడ్డాయని అడిగాడు. అది నిజమైన ప్రజాస్వామ్యం. అడిగితే వెంటనే పౌరులందరూ మూకమ్మడిగా చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది రాముడికి ఉన్న గుణం. కథంచిదుపకారేణ, కావాలని ఉపకారం చేయలేదు రాముడికి ఎవరో, అనుకోకుండా అతని ప్రమేయం లేకుండా ఒక ఉపకారం జరిగిపోయింది. అలా జరిగిపోయినందుకు గాను రాముడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడట. గుర్తుపెట్టుకుని అలా స్మరిస్తూనే ఉంటాడట. అబ్బా ఎంత ఉపకారం చేశారండి అంటట. స్మరణ అన్నది మనసుకు సంబంధించింది. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అక్కర్లేని మాటలు మాట్లాడతారు, కానీ అసలు నిజమైన వ్యక్తిత్వం ఏమిటంటే కృతజ్ఞతయే. చేసిన ఉపకారాన్ని స్మరించడం మనసుకు అలవాటు కాదు. ఎవడి కోసం చేస్తాడండి అంటాడు ఒక్కొక్కడు, ఈ వాడెప్పుడు బాగుపడతాడు? చేసిన ఉపకారాన్ని స్మరించిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. అది రాముడి గొప్పతనం. కావాలని చేయలేదు ఆయనకు ఉపకారం, అనుకోకుండా జరిగింది ఆయనకు ఆ ఉపకారం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆయన చెప్పులు అక్కడ విప్పిలా వచ్చారు, అడ్డొచ్చాయని ఎవడో కాలుతో ఆ చెప్పులు ఇలా దూరంగా దోహేశాడు. ఒక్కొక్కచ్చి అక్కడే ఉన్న ఇంకో చెప్పు ఎత్తుకుపోయింది ఎవరిదో. ఒరే పాపం ఆయన కాలుతో తోసేశారా పక్కకి, లేకపోతే నా చెప్పులు ఎత్తుకుపోనని రాముడు ఎప్పుడు తలుచుకు పొంగిపోతాట. రాముడి చెప్పులు కుక్క ఎత్తుకుపోతాయని తోచాడు ఏంటి వాడు? అడ్డొచ్చాయని పక్కకి తోచాడు. రాముడి చెప్పులని తెలిస్తే అసలు కాలుతో ముట్టుకుంటాడా? ఏదో ఉదాహరణ చెప్పాను కానీ నేను. అంటే కథంచిదుపకారేణ, కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేయడం రాముడికి ఉపకారం అయింది. కానీ రాముడు దాన్ని తలుచుకు పొంగిపోతుంటాట ఎన్నాళ్ళు, ఎప్పటికీ వరకు అయినా సరే. అదేయా రాముడికున్న లక్షణం, అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. 100 అపకారములు చేసినా రాముడు గుర్తుపెట్టుకోడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు అంటే ఆత్మవత్తయ. ఆయన ఎప్పుడు ఆత్మగుణముల యందు రమిస్తుంటాడు కాబట్టి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప అవతల వాళ్ళు చేసినటువంటి దుష్ట పనులన్నీ జ్ఞాపకం పెట్టుకుని అవే స్మరించుకుని బాధపడిపోతూ కూర్చునేటటువంటి లక్షణం అన్నవాడు కాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. అది రాముడి యొక్క లక్షణం. ఆయన వ్యసనేషు మనుష్యాణం, ఎవరికైనా కష్టం వస్తే అలా ఏడుస్తూనే ఉంటాట. ఏడుస్తూనే ఉండడం అంటే ఆ కష్టం తీరిపోదేమిటి? ఈయన ఎందుకు అలా ఏడుస్తూ కూర్చోవడం అంటే మాతృ లక్షణం. అమ్మ చూడండి, కొడుకు ఆవిడేదో ఎవరితోనో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటుంది, వీడు ఉన్నవాడు ఊరుకోకుండా పైన ఏదో బొమ్మ తీస్తానని చిన్నతనంలో నిక్కర వేసుకుని ఆ పైకి ఎక్కేసి అక్కడి నుంచి చేయి జారి కింద పడిపోవడంలో ఆ పైకి ఉన్నటువంటి అద్దం పెంకు ఒకటి పగిలిపోయి తొడక అడ్డంగా ఇలా కోసుకుపోతే అదో పెద్ద మచ్చబడిపోయింది. అమ్మ చాలా ఉపవాసాలు చేసింది, బెంగ పెట్టుకుంది, ఆఖరికి అది పూడుకుపోయింది, పిల్లాడికి బాగైపోయింది. వాడికి 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంట్లో ఉత్సవం జరుగుతోంది.
వాడు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని బయటికి వచ్చాడు. ఆ ఎరుగున్న ఆవిడ ఒక ఆవిడ చూసి, అదిగో మీ పిల్లాడి తొడ మీద ఎంత గాయమోనమ్మా, చిన్నప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు గూట్లోంచి పడిపోతే అద్దం కోసుకుపోయింది వీడికే కదూ అంది. ఇప్పుడు ఈవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని, అవునమ్మా నా అదృష్టం కొద్దీ బతికాడు, మీతో మాట్లాడుతూ ఉండిపోయిన పైనుంచి పడిపోవడంలో ఎంత మేర చీరిగిపోయిందో, ఎంత రక్తం పోయిందో, ఎంత బెంగ పెట్టుకున్నానో అని ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంటుంది. అప్పుడు జరిగిన దానికి అది అమ్మ మనసు, రాముడిదా మనసు అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఇతరులు సుఖపడితే తండ్రిలా ఆనందిస్తాడట. తండ్రిలా ఆనందించడం అంటే తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, ప్రావిడెంట్ ఫండ్ అంతా తీసేస్తాడు, కొడుక్కి ఇచ్చేస్తాడు, వాడు అమెరికా వెళ్ళిపోతాడు, వాడు ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుని కార్లు సంపాదించుకుంటాడు. రమ్మంటే మాత్రం నాన్నగారండి ఈ నెల రాలేనండి, ఒక 6 నెలలు పోయాక వస్తానండి అంటాడు. కొడుకుని చూడాలనున్నా పెద్ద అయిన పాపం అలాగే బెంగెట్టుకుని వాడికి చెప్తే బాధపడతాడేమో అని చెప్పకుండా ఈయనకి అడపా జ్వరం వస్తున్నా సరే ఆ మాట చెప్పకుండా ఉత్సాహంగా కొడుకుతో మాట్లాడుతూ, నాన్నగారు నేను ఇంకో మంచి కారు కొనుక్కున్నానండి, పడవంత కారు అంటే పెంకుటింట్లో ఉంటూ రోహిణీ కార్తీలో తువ్వాలు నెత్తి మీద వేసుకుని ఎదురింటి వాళ్ళకి వెళ్ళి ఆ కార్డు చూపించి మురిసిపోతాడు. ఎందుకు ఈయన ఏమైనా అనుభవించాడా? కొడుకు సంతోషపడితే తాను సంతోషపడిపోతాడంతే తండ్రి. తప్ప తండ్రికి కొడుకు సంతోషపడుతున్నప్పుడు తనని సంతోష పెట్టాలన్న కోరిక ఉండదు. కొడుకు సంతోషంగా ఉండాలి, కొడుకు భద్రంగా ఉండాలి. తండ్రి కోరుకునేది అదొక్కటే. కాబట్టి పితేవ పరితుష్యతి, రాముడు అలా కోరుకుంటాడు. మేము సంతోషంగా ఉంటే తాను సంతోషపడిపోతాడు. తను సంతోషంగా ఉండొచ్చు లేకపోవచ్చు, నిజం. రాజారాముడుగా ఉండాలని సీతమ్మని అడవులకు పంపించాడు, కానీ ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు పరిపాలించాడు. అది సీతారాములంటే. నా తల్లి జానకీమాత కబురు చేస్తూ ప్రజల కోసం నన్ను అరణ్యములకు పంపాడు, ఇప్పుడు నేను లేనని ప్రజల మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు, రాజారాముడిగా ధర్మం తప్పద్దని చెప్పానని చెప్పు. అది రామరాజ్యం అంటే. శాస్త్రమే ప్రమాణముగా పరిపాలించాడు. రాముడి జీవితం అంతా శాస్త్రమే ప్రమాణము. రాజ్య పరిపాలన యందు కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పరిపాలించాడంతే. కాబట్టి రాముడు కృతజ్ఞత, సీతమ్మ అసలు నేను ఇప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు, అంతటి కృతజ్ఞతా లక్షణం నా తల్లిది, అంత కృతజ్ఞత. అందుకే అంటారు మహర్షి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఆవిడికి ఉపకారం కాదు, ఎన్ని అపకారాలు చేయనివ్వండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీవాడనక్కర్లేదు, ఇంకా రాముడి దగ్గరికి వెళితే రామా నేను నీవాడననాలి. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. నేను నీవాడనంటే రక్షిస్తానన్నాడు. అమ్మవారి దగ్గర అనక్కర్లేదు, పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఆ త్రిజట చెప్తుంది, అపకారాలు చేశామని బెంగ పెట్టుకోకండి, ఒక్కసారి నేల మీద పడిపోండి, రక్షించేస్తుంది నా తల్లింది. నిజం. యుద్ధకాండలో రావణ సంహారం అయిపోయిన తర్వాత హనుమ వెళ్ళి, అమ్మా నేను సుందరకాండలో చెట్టు మీద కూర్చుని చూస్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టిన రాక్షస స్త్రీలు వీళ్లే కదా, అనుమతించమ్మా పిడికిటి గుద్దులతో చంపేస్తానన్నారు. ఆవిడ పెద్ద కథ చెప్పింది. ఓ మనుష్యుడు ఏదో పులి తరుముకొచ్చింది, ఆడేమో చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేటప్పటికి దాని మీద ఒక ఎలుకబంటి కూర్చునుంది. అది చూసి ఆ పైనుంచి ఆ మనుష్యుడిని అది చూసింది. వాడు భయపడ్డాడు. పైకెడితే ఎలుకబంటి, కిందకుంటే పెద్ద పులి. ఆ పెద్ద పులి అంది, వాడు మనుష్యుడు, నువ్వు నేను జంతువులం, నీకు నీ ఇబ్బంది తెస్తాడు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతాను, నీ జోలికి రానంది. ఆ ఎలుకబంటి అంది, వాడు నేను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, నాకు అతిథి, నేను అలా ద్రోహం చేయను అని పక్కన కూర్చోబెట్టుకుని కొంతసేపు అయిన తర్వాత ఈ మనుష్యుడు ఆ యొక్క ఎలుకబంటి ఒళ్ళో తలపెట్టుకు పడుకున్నాడు. పడుకుంటే పెద్ద పులంది, మనుష్యుడు ప్రమాదకరం, మనకి అపకారం చేస్తాడు, నా మాట విను, నిద్రపోతున్నాడు కాబట్టి తోసేయి, నేను తినేస్తానండి. అస్సలు తోయిను, నిద్రపోతున్నాడు, నా ఒళ్ళో పడుకున్నాడు, నన్ను నమ్ముకున్నాడు, నేను అటువంటి కృతజ్ఞపు పనులు చేయనంది. మనుష్యుడు నిద్రలేచాడు. ఎలుకబంటికి భయమేగా, కింద పెద్ద పులుంది, నాకు బడలికగా ఉంది, నీ ఒళ్ళో తల పెట్టుకుంటానంది. పడుకోమన్నాడు మనుష్యుడు. ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకుంది. ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంటే పెద్ద పులంది, ఎలుకబంటికి నిద్ర లేచిన తర్వాత ఆకలేస్తుంది, నిన్ను తినేస్తుంది, అందుకని తోసేయి, దాన్ని తిని నేను వెళ్ళిపోతాను, చెట్టు దిగి నీ వెళ్ళిపోంది. మనుష్యుడు ఎలుకబంటిని కిందకి తోయించాడు. తోసేస్తే కింద పడిపోతూ చెట్టు కొమ్మలు పట్టుకుని ఎలుకబంటు ఆగిపోయి కృతజ్ఞుడా నిద్రపోతున్నప్పుడు తోసేసావా నన్నంది. అంది కానీ ఏమీ చేయలేదు. ఏమయ్యా, ఒక ఎలుకబంటే అలా రక్షించింది కదా,
నేను క్షత్రియ వంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి ఇల్లాలినై తప్పో ఒప్పో వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళ సొంత బుద్ధి ఏమి, వాళ్ళని ఎందుకు చంపుతావు, నా ఆజ్ఞ నా రక్ష సంపత్. అటువంటి తల్లి జానకీమాత, అటువంటి స్వామి రామచంద్ర ప్రభు. కాబట్టి కృతజ్ఞత, శ్రీరామాయణంలో మీరు ఏ పాత్రని చూడండి ఎంత కృతజ్ఞత, ఎంత కోపంలో కూడా. స్వామి హనుమ యొక్క స్వామి హనుమని చంపేస్తానన్నాడు రావణాసురుడు. ఆయన చెప్పిన మాటలు విని చంపేసేయండి కోతిని అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య శాస్త్రం తెలుసుకున్నావు, ఇన్ని చదివావు, దూతని చంపేస్తావా, తప్పు. ఏదైనా ఒక అంగాన్ని ఖండించవచ్చు, దానికి ఇష్టమైన దాన్ని తీసేయచ్చు, వికృతాకారం చెయ్యొచ్చు. అంటే కోతులకి తోకంటే ఇష్టం, అందుకని బట్ట చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథంలో కట్టండి, చీపుళ్లతో కొడుతూ చారీకుడు అని లంకంతా తిప్పండి అన్నాడు. ఆయన తోకకి వస్త్రం చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి తీసుకెడుతున్నారు. లంకాపట్టణం అంతా చూసిన తర్వాత నా స్వామి రాత్రి లంక చూశానని చెప్పడం ఎందుకు, పగలు కూడా చూసి బలాబలాలు ఎలా ఉంటాయో రాముడికి చెప్తానని ఇంత కష్టాన్ని ఎదుర్కొంటూ లంకాపట్టణం చూసి ఆఖరణ కట్లు తెంచుకుని ఒక్కసారి లంకకి నిప్పు పెట్టడానికి తోక ఎత్తి పట్టుకున్నారు. ఎవరింటితో మొదలు పెడదామని చూశాడు. మొట్టమొదట ఆ రావణాసురుడికి సేనాధిపతిని అంటూ మాట్లాడడం మొదలుపెట్టినటువంటి ప్రహస్తుడి ఇంటితో మొదలు పెడతానని ప్రహస్తుడి ఇంట్లో నిక్షేపించారు. అన్ని ఇళ్లలో నిప్పు పెట్టారు, కానీ ధర్మం మాట్లాడాడు కాబట్టి విభీషణుడి ఇంట నిప్పు పెట్టనని విభీషణుడి ఇల్లు వదిలిపెట్టేశారు. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. అంత కోపంలో కూడా ఆ లంకాదహనం జరుగుతున్నప్పుడు కూడా విభీషణుడి ఇంటి జోలికి వెళ్ళలేదు. అందుకే లోకంలో కొబ్బరి చెట్టును అంత పూజిస్తారు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతోంది అంటే కొబ్బరాకులు తీసుకొస్తారు, కొబ్బరాకుల చాప వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి బొండం పూర్ణఫలం అని చెప్పి పెడతారు. ఓ పుణ్యాహవాచనం జరిగిందంటే కొబ్బరి బొండం పైన పెడతారు. చేత్తో ఒక పూజ మొదలు పెట్టే ముందు కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని నిలబడి మంత్రం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడికి దానం చేసి అప్పుడు పీటల మీద కూర్చుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గౌరవం అంటే కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం. అన్ని చెట్లకి నీళ్లు పోస్తే పెరుగుతాయి, ఒక్క కొబ్బరి చెట్టు మాత్రం తను పెరగడానికి కారణమైన నీటి గౌరవాన్ని గుర్తు పెట్టుకుని భూమి నుంచి లాగి కొబ్బరి బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టు కూర్చుంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆ నీళ్లు తాగితే జీర్ణమై వాళ్ళకి శక్తి వస్తుంది. తను పుచ్చుకున్న నీళ్లు ఎంత గొప్పవో గుర్తు పెట్టుకుని నీళ్లని బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అందరికీ ఇస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం చేత కొబ్బరి చెట్టు అంత పూజనీయమైంది. కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉంటాయి, కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉండవు, అసలు చెయ్యలేరు. అప్పుడు నేను ఇక చెయ్యలేనని చెప్పడమే ప్రత్యుపకారం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఉపకారమును పొందని వ్యక్తి లేడు. అందరికీ ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేశారు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మాట అన్నారు ఉత్తరకాండలో, మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమ నీకొక్కడికి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందుకో తెలుసా, కొంతమందికి ప్రత్యుపకారం చెయ్యాలి అంటే వాళ్ళు చేసినంత స్థాయిలో చెయ్యాలంటే యువతల వాళ్ళకు వచ్చినంత కష్టం అవతల వాళ్ళకు వస్తేనే చెయ్యగలరు. ఆపత్సాయ అతిపాత్రతాం. సీతమ్మ తల్లి జాడ కనిపెడక నేను బెంగ పెట్టుకుని ఉన్న రోజుల్లో 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకెళ్ళి రాక్షసులందరి కన్ను కప్పి అంత లంకాపట్టణంలో అన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడి యొక్క సందేశం చెప్పి మళ్ళీ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి సీతమ్మ తల్లి జాడ నాకు చెప్పి నా ప్రాణములను నిలబెట్టి సీతమ్మ ప్రాణములను నిలబెట్టి ఆ మళ్ళీ సేతువు కట్టడంలో అంత ఉపకరించి ఇంద్రజిత్ సంహారంలో రావణ సంహారంలో అంత ఉపకరించిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలంటే నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోతే నీ జాడ కనిపెట్టాలి. లేకపోతే ప్రత్యుపకారం ఎలా కుదురుతుంది? నీ వంటి వాడికి ప్రత్యుపకారం చెయ్యలేను హనుమ. అందుకే నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీకు నేను ప్రత్యుపకారం చేయలేనన్నారు. అలాగే ఈ లోకంలో ప్రత్యుపకారము చెయ్యలేని వారు తల్లి తండ్రి గురువు గారికి ప్రత్యుపకారం ఉండదు. తల్లి తండ్రి ఇచ్చేది కూడా మితం,
వాళ్ళు జన్మనిచ్చారు, మళ్ళీ ఇంకో తల్లి తండ్రి కూడా జన్మనిస్తారు. మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువుకి తిరిగి ఉపకారం చెయ్యలేము. అందుకే రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో జలజాతక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని. అయ్యా నా లేఖ పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మకిచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళేటట్టుగా చేశావు. అటువంటి నీకు అగ్నిజ్యోతనుడవు గురువువి, నీకు నేను ఏమని ఉపకారం చెయ్యగలను? నీకు ఉపకారం చెయ్యలేను, ప్రత్యుపకారం చెయ్యలేను కనుక ఒక్కటే చేస్తాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి. అంజలి ఘటించడం అంటే ఇలా 2 చేతులు పెట్టి తల తాటించడం. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైన బుద్ధి, ఈ 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. సద్బంధువులకు చింతామణి అయినటువంటి వాడా మహాత్మా, మీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను అంది. అందుకే ప్రత్యుపకారం అనేటటువంటిది కుదరదు గురువు గారి విషయంలో. అందుకే గురువు గారికి మనం ఇవ్వగలిగినది ఏది అంటే పంచెల చాపు కాదు. గురువు అంతటా నిండిపోయినవాడు, ఎప్పుడూ తనలో తాను రమిస్తూ సంతోషపడిపోతుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. అటువంటి గురువుకి ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వలేం. ఆకాశమంతా నిండిపోయిన గురువు గారికి పంచెల చాపు నీయగలిగిన నేతగాడు దేశంలో పుట్టలేదు. అందుకే ఆయనకి ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహాపురుషులైన వారికి మనం చెయ్యగలిగింది నమస్కారం ఒక్కటే. అందుకే ఈ జాతిలో నమస్కారానికి అంత విలువ, అంత గౌరవం వచ్చాయి. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హతి బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఒకే ఒక్క కృతజ్ఞత ప్రత్యుపకారము అన్న మాట మీద అటు సుందరకాండలో ఇటు కిష్కింధకాండలో చక్కగా వాటిని బలంగా ప్రతిపాదన చేస్తూ రాటపాతినట్లు మహర్షి మనకి వేదప్రోక్తమైనటువంటి సామాన్య ధర్మాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టం. కాబట్టి మనం అందరం ఎప్పుడూ ఆ శ్లోకాన్ని జ్ఞాపకంలో పెట్టుకుని మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా కృతజ్ఞతతో ప్రత్యుపకార బుద్ధితో బ్రతకగలిగినటువంటి బుద్ధి వైభవాన్ని తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లక్ష్మణ భరత చతుర్ఘ్న హనుమత్ సమేతుడైన శ్రీ సీతారామచంద్ర ప్రభువు మనకు కరుణాకటాక్షముల చేత కటాక్షించుగాక.